వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందుసుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే వ్యాఖ్యాముద్రికయా లసత్కరతలం సద్యోగపీఠస్థితం వామే జానుతలే దధానమపరం హస్తం సువిద్యానిధిం విప్రవ్రాతవృతం ప్రసన్నమనసం పాథోరుహంగత్యుతిం పారాశర్యమతీవ పుణ్యచరితం వ్యాసం స్మరేత్ సిద్ధయే శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్ర నివాసాయ రామకృష్ణాయ తే నమః ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక భిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగం. అందులో క్రమంగా మనము 11 శ్లోకాల వరకు తెలుసుకున్నాము. ఇంత దగ్గర భగవంతుడు క్షేత్రం అనగా ఏమిటి, క్షేత్రజ్ఞుడు అనగా ఎవరు, జ్ఞానం అనగా ఏమిటి చెప్పినాడు. ఇప్పుడు జ్ఞేయం అంటే ఏమిటి చెప్తున్నాడు. ఇంతకు ముందుకు మనము క్షేత్రజ్ఞుడు అని తెలుసుకున్నటువంటి ఏ ప్రత్యేక అభిన్న పరమాత్మ ఉన్నాడో అతడే ఇక్కడ జ్ఞేయ వస్తువు. దాని గురించి చెప్తూ ఉన్నాడు. శ్లోకం చదవగలరా? సరే. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వా అమృతమశ్నుతే అనాదిమత్ పరం బ్రహ్మ న సత్తన్న సదుచ్యతే. యత్ జ్ఞాత్వా అమృతమశ్నుతే, దేన్ని తెలుసుకున్నట్లయితే అమృతత్వాన్ని మనం పొందగలము. అమృతత్వం అంటే మృతం అంటే మరణం, అమృతం అంటే మరణము లేనటువంటి స్థితి, అంటే మోక్షము అని అర్థం. దేన్ని తెలుసుకున్నట్లయితే మనం మోక్షాన్ని పొందగలుగుతామో, దేన్ని తెలుసుకుంటే యత్ జ్ఞేయం, ఏ జ్ఞేయ వస్తువును తెలుసుకున్నట్లయితే అమృతత్వం ప్రాప్తమవుతుందో తత్ ప్రవక్ష్యామి, ఆ జ్ఞేయ వస్తువుని గురించి చక్కగా వివరిస్తాను, చెప్పుతాను అని ప్రతిజ్ఞ చేసి
ఆ జ్ఞేయ వస్తువు యొక్క లక్షణాలు చెప్పినాడు. అది ఎలా ఉంది అని అంటే అనాది లేదా అనాదిమత్ అని అంతవరకు పదచ్ఛేదం చేయండి. తర్వాత పరం బ్రహ్మ, అది ఎలా ఉంది అని అంటే పరబ్రహ్మ వస్తువు. ఇంకెలా ఉంది అని అంటే నా సత్ నా అసదుచ్యతే, అది సత్ అనడానికి రాదు, అసత్ అనడానికి రాదు. అటువంటి వస్తువు జ్ఞేయ వస్తువు. జ్ఞేయం అనగా జ్ఞానానికి విషయము, జ్ఞానం చేత తెలియదగినది జ్ఞేయము అనబడుతుంది. ఏ విధంగా ఇది ఘటము, ఇది పటము, ఇది ఫలానా అని మనము తెలుసుకొని చెప్తూ ఉన్నాము. ఇది ఘటము అంటే ఆ ఘటం యొక్క జ్ఞానం మనకైంది కాబట్టి ఇది ఘటము అని చెప్పగలుగుతున్నాము. ఆ జ్ఞానం చేత తెలియబడింది ఎవరు? ఘటము అంటే కుండ అని అర్థం. అంటే జ్ఞానం చేత ఏది తెలియబడుతుందో అది జ్ఞేయము అనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ పరబ్రహ్మ వస్తువు జ్ఞేయము అని చెప్తున్నాడు. అంటే జ్ఞానం చేత తెలియదగినది అని చెప్తూ ఉన్నాడు. అయితే వాస్తవంగా ఆత్మ జ్ఞాన స్వరూపం ఉన్నది, అది జ్ఞేయం కాదు. స్వయమేవానుభూతిత్వాత్ విద్యతే నానుభావ్యత జ్ఞాతృ జ్ఞానాంతరాభావాత్ అజ్ఞేయోనత్వసత్తయ అని మనకు శ్రీ విద్యారణ్య గురుదేవులు వేద పంచదశలో చెప్తారు. అది అజ్ఞేయం ఉన్నది అంటే జ్ఞానానికి విషయం కాదు, జ్ఞానం చేత తెలియబడేది కాదు. మరి ఇక్కడేమో భగవంతుడు జ్ఞేయము అని చెప్తున్నాడు. జ్ఞానానికి విషయం అవుతుంది అంటే జ్ఞానం చేత తెలియబడుతుంది అని చెప్తూ ఉన్నాడు. మరి పూర్వోత్తర విరోధం అనిపిస్తుంది కదా. ఒక చోటనేమో శాస్త్రం ఏం చెప్పింది, అది ఏ ఇంద్రియాల చేత కానీ ప్రత్యక్షాది ప్రమాణాల చేత కానీ తెలియబడేది కాదు, జ్ఞేయము కాదు అని ఒక చోట చెప్పింది. మరి ఇక్కడేమో భగవంతుడు జ్ఞేయమున్నది అంటే తెలియబడుతుంది అని చెప్తూ ఉన్నాడు. మరి అది నిజమా ఇది నిజమా? తెలియబడుతుందా తెలియబడదా ఆత్మ? అయితే ఇంతకుముందుకే తెలుసుకున్నాం మనం. ఎక్కడైతే మనసైవేదమాప్తవ్యం మనసైవానుద్రష్టవ్యం అంటే మనసు చేత ఆత్మ తెలియబడుతుంది అని చెప్పిందో అక్కడ శాస్త్ర సంస్కారాల చేత గురువుల చేత సంస్కరింపబడినటువంటి శుద్ధ మనస్సుకు తెలియబడుతుంది అని తెలుసుకోవాలి. ఎక్కడైతే తెలియబడదు యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఎన్ మనసా నమునతే ఎన్నాహుర్ మనోమతం అని ఏ విధంగా ఎక్కడైతే తెలియబడదు అని చెప్పిందో అక్కడ సంస్కరింపబడినటువంటి అశుద్ధ మనస్సుకు తెలియబడదు అని తెలుసుకోవాలి. శుద్ధ మనస్సు చేత నిర్మలమైనటువంటి మనస్సు చేత ఆత్మ తెలియవస్తుంది. అశుద్ధ మనస్సు రాగద్వేషాది కాలుష్యంతో కూడినటువంటి మలిన మనస్సుకు ఆత్మ తెలియబడదు అని ఈ విధంగా మనం వ్యవస్థ చేసుకోవాలి. అయితే ఎక్కడైతే మనసు చేత తెలియబడుతుంది, మనస్సు అంటే ఇక్కడ అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానం అని తెలుసుకోవాలి. ఎందుకంటే అహం బ్రహ్మాస్మి జ్ఞానము అంతఃకరణం యొక్క ఒక పరిణామ విశేషం, వృత్తి మనసుకు తెలియబడుతుంది అని తెలుసుకోవాలి. అక్కడ కూడా వాస్తవంగా మనసుకు కూడా తెలియబడదు. సాక్షాత్తుగా ఇదమిత్తమనంటూ శృంగగ్రాహక న్యాయం చేత ఏ విధంగా నీ ఆవు ఏది అని ఎవరినైనా అడిగితే అతడు ఆవు దగ్గరికి వెళ్ళి ఆ కొమ్మను పట్టుకొని ఇగో ఇది నా ఆవు అని ఏ విధంగా సాక్షాత్తుగా చూపెడతాడో అట్లా మనసు చేత తెలియబడేది కాదు, కానీ తెలియబడుతుంది. ఏ విధంగా అంటే ఇంత దగ్గర అనాది కాలం నుంచి మన స్వరూపమును ఆవరించినటువంటి ఏ అజ్ఞానమైతే ఉందో ఆ అజ్ఞానాన్ని నాశనం చేసేంతవరకు ఈ మనసు యొక్క ఉపయోగం ఉంది. అజ్ఞానం నాశనం అయిందా ఆత్మ స్వతసిద్ధం, స్వయం స్వరూపం ఉన్నది. దాన్ని తెలుసుకోవడానికి మనసు యొక్క అపేక్ష లేదు, అది పూర్వమే ఉంది, స్వయం ప్రకాశమై ఉంది. దాన్ని తెలుసుకోవడానికి మనసు యొక్క ఆవశ్యకత కానీ మరి ప్రత్యక్ష అనుమాన శబ్ద ఉపమాన అర్థాపత్తి అనుపలబ్ధి అనేటువంటి 6 ప్రమాణాల చేత కానీ అది తెలియబడేది కాదు అని చెప్పింది ఉన్నది. అంటే చెప్పినట్టే చెప్పి అది మాటకు కానీ అంటే వాక్కుకు కానీ మనసుకు కానీ తెలియబడందై ఉన్నది. అంటే చెప్పకుండానే చెప్పినట్లు ఉన్నది ఇది ఆత్మ.
ఏ విధంగా ఒక రాజుకు ఒక చిలుక ఉండేది. ఆ చిలుక మీద అతనికి చాలా ప్రీతి అన్నమాట. దానికి ఏ లోటు లేకుండా క్షణం దాన్ని చూసుకుంటూ ఉండేవాడు. అయితే ఒకసారి ఒక 3 రోజుల పాటు వేరే గ్రామాంతరానికి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు మరి తాను ఇక్కడ ఉండడు కాబట్టి మరి చిలుకను ఎవరు చూసుకుంటారు అని మంత్రిని పిలిచి, మంత్రి గారు ఈ చిలుకను జాగ్రత్తగా చూసుకోండి, సమయానికి నీళ్లు పెట్టండి, దానికి పండ్లు మొదలైనటువంటి ఆహారం ఇవ్వండి, చూడు చిలుక సచ్చింది అని చెప్పితివా నీ తల తీస్తా అని రాజు ఉన్నాడు, శాసకుడు ఉన్నాడు కాబట్టి శాసనం చేసిపోయాడు. చిలుక చచ్చిందని చెప్పితివో నీ తల తీస్తా అన్నాడు. సరే రాజా అని మంత్రి ఒప్పుకున్నాడు. నేను చూసుకుంటానులే చిలుకను, మీరు వెళ్ళిరండి అన్నాడు. అప్పుడు ఇక రాజు గ్రామాంతరానికి వేరే రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఇక రేపు తిరిగి వస్తాడు రాజు అన్నప్పుడు ఈరోజు ఏమైందంటే చిలుక ఏమైందో ఏమో అది చచ్చిపోయింది. చిలుక చచ్చిపోయింది. ఇప్పుడు రాజు వస్తే ఏమైనా ఉందా? ఇక తల తీస్తాడు, ఇక జాగ్రత్త కాపాడు, దానికి ఏమైనా అయిందో అది చచ్చిందని చెప్పితో నీ తల తీస్తా అని శాసనం చేసిపోయాడు. ఇప్పుడు అది నిజంగానే చచ్చింది. ఇప్పుడు ఏం కావాలి? ఇక రాజు యొక్క ప్రాణం పోయినట్టే, అంతే కదా, ఇంకేముంది? చచ్చిందని తెలిసిన తర్వాత రాజు ఏం చేస్తాడు? తల తీసేస్తాడు. ఇప్పుడు ఎట్లా కావాలి అని ఇక అతడు పరేషాన్ తికమక పడుతూ ఉన్నాడు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలని సందేహంలో ఆలోచనలో ఉన్నాడు. మరుసటి రోజు రాజు రానే వచ్చాడు. వస్తూనే చిలుక దగ్గరికి పోవాలనుకున్నాడు. అప్పుడు మంత్రి ఎదురైనాడు. ఎదురుగానే ఏం మంత్రి, చిలుక బాగుందా అని అడిగినాడు. ఏం చెప్పాలి? నిజం చెప్పాలన్నా అబద్ధం చెప్పాలన్నా? చిలుక చనిపోయిందని చెప్పాలన్నా చనిపోలేదని చెప్పాలి? చనిపోలేదని చెప్తే అబద్ధం అవుతుంది, చచ్చిందని చెప్తే తలకాయ పోతుంది, తల తీసేస్తాడు. అబద్ధం మాట్లాడినా కానీ తల తీస్తాడు, సత్యం మాట్లాడినా కానీ తల తీస్తాడు. ఇది ఎట్లున్నదంటే ఉభయపాశ రజ్జు న్యాయం అంటారు. ఒకనికి ఈ వైపు నుంచి ఒకడు, ఈ వైపు నుంచి ఒకడు మెడకు తాడేసాడు. తాడేసి వాడు లాగుతున్నాడు, వీడు లాగుతున్నాడు. ఎవడు లాగినా ప్రాణం పోతుంది, అంతే కదా. గొంతుకేసి తాడు లాగితే ఇక ప్రాణం ఉంటుంది. వాడు గట్టిగా లాగినా ప్రాణం పోతుంది, వీడు గట్టిగా లాగినా ప్రాణం పోతుంది. ఇప్పుడు అట్లా ఉన్నది పరేషాన్. అబద్ధం మాట్లాడినా కానీ చచ్చిందని చెప్పకుండా అబద్ధం ఎందుకు మాట్లాడినామని అట్లా తల తీస్తాడు. చచ్చిందని చెప్తేవా తల తీస్తానని మొదలు చెప్పిపోయాడు. ఇప్పుడు ఏం చేసేది? అప్పుడు రాజు అడుగుతున్నాడు, ఏం మంత్రి, చిలుక ఎట్లా ఉంది? పడుకున్నది మహారాజా అన్నాడు. పడుకున్నదంటే ఏం చేస్తుంది? కళ్ళు మూసింది మహారాజా. చెప్పవయ్యా ఎట్లున్నది చిలుక? కాళ్ళు చాచింది మహారాజా. చెప్పవయ్యా, అదోటి ఇదోటి ఎందుకు చెప్తున్నావు? రెక్కలు వేలాడేసింది మహారాజా. ఏం చచ్చిపోయిందా? నేను చెప్పడం లేదు మహారాజా, చచ్చిందని నేను చెప్పడం లేదు. మరి ఎట్లున్నది అంటే శ్వాస ఆగిపోయింది మహారాజా అన్నాడు. చచ్చిందా? లే మహారాజా, నేను చచ్చిందని ఎట్లా అంట? చచ్చిందని చెప్పడం లేదు. అసలు ఏం జరిగింది మీరే చూడండి మహారాజా. దగ్గరికి వెళ్ళి ఆ పంజరంలో చూస్తే అది చచ్చిపడి ఉంది. ఇప్పుడు చచ్చిందని చెప్పినట్లు అయిందా లేదా? శ్వాస ఆగిపోయిన తర్వాత ఇంకేముంటుంది? శ్వాస ఆగిపోయింది మహారాజా అని చెప్పిన తర్వాత ఇంకేముంటుంది? చచ్చినట్ట బతికినట్ట? చచ్చినట్టు చెప్పినట్లు అయిందా లేదా? కానీ చచ్చిందని చెప్పిండా? చెప్పలే. అంటే ఇప్పుడు చెప్పకుండానే చెప్పినట్లు అయిందా లేదా? చచ్చిందని చెప్పకుండానే చచ్చిందని చెప్పినట్లు కూడా అయింది. అట్లా ఈ ఆత్మ విషయంలో కూడా అంతే. ఇది వాక్కుకు తెలియబడేది కాదు, వాణి చేత తెలియబడేది కాదు, మనస్సుకు తెలియబడేది కాదు. అయినా కానీ తెలుసుకోవచ్చు. ఎట్లా అంటే ఇంత దగ్గర నాకు బ్రహ్మం అంటే తెలియదు, పరమాత్మ అంటే తెలియదు, నేనంటే ఎవరో తెలియదు. ఇది తెలియదు అనేదే అజ్ఞానం. అయితే ఈ అజ్ఞానాన్ని నాశనం చేయాలంటే దానికి విరోధి అయినటువంటి జ్ఞానమే కావాలి. ఏ విధంగా చీకటి పోవాలంటే దానికి విరోధి అయినటువంటి వెలుతురే కావాలి. ఇంకా వేరే ఉపాయం చేత పోతుందా? చీకటి వెలుతురు కాకుండా ఇంకా వేరే ఏదైనా ఉపాయం చేత చీకటి పోతుందా? అట్లా ఏమైనా ఉపాయాలు ఉన్నాయో చెప్పండి, ఉంటే చెప్పండి, మేము కూడా దాన్ని అవలంబిస్తాం. చీకటి పోవడానికి వెలుతురు కాక మరేదైనా ఉపాయం ఉందా? లేదు, వెలుతురే కావాలి. అదేవిధంగా అజ్ఞానం పోవాలంటే నాణ్య పంథ విద్యతేయనాయ,
అజ్ఞానం పోవాలంటే ఇంకో మార్గం లేదు. దానికి జ్ఞానం ఒకటే ఒకటి విరోధి. అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్ విద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంఘవత్ అని ఆత్మబోధలో శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు చెప్తారు. చూడు, అజ్ఞానాన్ని నాశనం చేయాలంటే కర్మ కానీ, ఉపాసన కానీ, జపం కానీ, తపము కానీ, యజ్ఞం కానీ, తీర్థయాత్రలు కానీ ఏ ఉపాయము అక్కడ పని చెయ్యదు. ఏమిటి? కేవలం జ్ఞానం ఒక్కటే దానికి విరోధి. జ్ఞానం చేతనే అజ్ఞానం నాశనం అవుతుంది. అయితే ఆ జ్ఞానం అంటే ఏమిటి ఇక్కడ అంటే అహం బ్రహ్మాస్మి అనేటువంటి అంతఃకరణం యొక్క ఒక వృత్తి విశేషం కదా. అది సద్గురువును, సత్శాస్త్రాలను ఆశ్రయించి కొన్ని సంవత్సరాలుగా వారి సహవాసంలో ఉంటూ ఇట్లాంటి వేదాంత గ్రంథాలను అధ్యయనం చేయగా మన బుద్ధి పరిపక్వమైనప్పుడు ఆ జ్ఞానోదయం అవుతుంది. అహం బ్రహ్మాస్మి వృత్తి జ్ఞానోదయం అవుతుంది. ఆ జ్ఞానము ఏం చేస్తుందనంటే జ్ఞానం అజ్ఞాన సేవ నివర్తకత్వాత్ అని చెప్పిన ప్రకారంగా ఇక్కడ కూడా భగవంతుడు చెప్పాడు, జ్ఞానేనతో తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః అని అంటూ 10వ అధ్యాయంలో చెప్పినాడు. జ్ఞానం చేత అజ్ఞానం నాశనం అవుతుంది అని చెప్పిన ప్రకారంగా ఈ అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానం చేత ఈ అజ్ఞానం అంటే ఇంత దగ్గర నాకు బ్రహ్మం తెలియదు అనేటువంటి ఏ అజ్ఞానం అయితే ఉందో ఆ అజ్ఞానం నాశనం అవుతుంది. అజ్ఞానం నాశనం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ జ్ఞానము కూడా దాంతోపాటు నాశనం అవుతుంది. ఏది? అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మను. అహం అంటే నేను, బ్రహ్మ అస్మి అంటే అస్మి అంటే ఉన్నాను, అంటే నేను బ్రహ్మనే ఉన్నాను అనేటువంటి ఏదైతే ఈ బ్రహ్మాత్మల యొక్క ఏకత్వ జ్ఞానం ఉన్నదో దీని చేత అజ్ఞానము నాశనమవుతుంది. అజ్ఞానం నష్టమైపోతూ ఆ అజ్ఞానం నష్టం చేసిన తర్వాత ఈ జ్ఞానం కూడా దాంతోపాటు నాశనమైపోతుంది. ఏ విధంగా చిల్ల గింజలు అంటూ ఉంటాయి, వాటిని పొడి చేసి మురికి నీటిలో కలిపినట్లయితే ఆ మురికినంతటిని కూడా తీసుకొని ఈ చిల్లగింజల పొడి కూడా అది అడుగంటుతుంది అన్నమాట. నీటిని శుభ్రం చేస్తూ ఆ మురికినంతటిని తీస్తూ ఆ మురికిని అడుగంటింపజేస్తూ దానితో పాటు ఈ పొడి కూడా అడుగంటుతుంది. ఇక మీద శుభ్రమైనటువంటి శుద్ధ జలం ఉంటుంది అన్నమాట. చూడు, ఆ మురికినంతటిని తీసుకుంటూ ఏ విధంగా చిల్లగింజల పొడి అది కూడా అడుగుపట్టిందో అదేవిధంగా మరొక దృష్టాంతం. ఏ విధంగా ఎవరైనా చనిపోతే వారిని శ్మశానంలోకి తీసుకెళ్తారు కదా, అక్కడ చితి పేరుస్తారు, కాష్టం పేరుస్తారు. అయితే అతన్ని ఆ చితి యందు పెట్టి అతనికి అగ్ని అంటిస్తారు కదా. అగ్ని అంటించడానికి ఆ అగ్నిని ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్తారు. అవునా? ఆ ప్రథ ఉందా ఇక్కడ సంప్రదాయం? ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్తారు. ఒక కుర్రాయో లేదో పిడుకకో అగ్గి అంటించి తీసుకెళ్తారు. ఈ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళినటువంటి అగ్నితో ఆ చితిని అంటించి ఈ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన అగ్నిని కూడా అందులోనే వేస్తారు. మళ్ళీ ఇంటికి తెచ్చుకుంటారా? తెచ్చుకోరు, ఆ చితిలోనే వేస్తారు. ఇప్పుడు ఈ అగ్ని ఏం చేసింది? ఆ చితిని కాలుస్తూ ఇది కూడా దానితో పాటే సమాప్తం అయిపోతుంది. అట్లే ఈ అహం బ్రహ్మాస్మైనటువంటి జ్ఞానము మన స్వరూప అజ్ఞానాన్ని నాశనం చేసి ఆ అజ్ఞానం నాశనం అవ్వటతోడనే దానితో పాటు ఈ అహం బ్రహ్మాస్మి జ్ఞానం కూడా నష్టమైపోతుంది. అయితే మళ్ళీ తర్వాత జ్ఞాని నేను జ్ఞానిని, నేను బ్రహ్మను, నేను అహం బ్రహ్మాస్మి అని అంటాడు కదా. మరి ఈ జ్ఞానం ఎక్కడిది అని అంటే తర్వాత ఉదయించినటువంటి రెండవ జ్ఞానం కదా. ఏ విధంగా దీపశిఖను మనం అంటించిన తర్వాత, దీపాన్ని అంటించిన తర్వాత ఆ దీపం నుండి అనేకమైనటువంటి శిఖలు, దీపశిఖలు వెలువడుతూ ఉంటాయి. మనం ముట్టించినప్పటి దీపశిఖనే కాదు, మరో క్షణంలో, రెండో క్షణంలో, మూడో క్షణంలో వేరే శిఖలు ఉంటాయి. కానీ మనకు అనిపిస్తుంది మనం ముట్టించినప్పుడు ఏ దీపశిఖం ఉండదో అదే ఉంది అని మనకు అనిపిస్తుంది. గంట తర్వాత, 2 గంటల తర్వాత ఏమనిపిస్తుంది? మనం ముట్టించిన దీపమే అనిపిస్తుంది. కానీ మనం ముట్టించిన దీపం కాదది. ఆ శిఖ ఎప్పుడు పోయి రెండవ శిఖను ఉత్పన్నం చేస్తూ మొదటి శిఖ నష్టమైపోతుంది. ఆ రెండవది మూడవ శిఖను, దీపశిఖను ఉత్పన్నం చేసి రెండవది నష్టమైపోతుంది. ఈ విధంగా ఆ దీపశిఖ యొక్క ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ అహం బ్రహ్మాస్మి అంటే వృత్తుల యొక్క ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది. మొదటి వృత్తి అది నష్టమైపోతుంది, రెండవ వృత్తిని అది ఉత్పన్నం చేసి మొదటిది నష్టం. ఈ విధంగా అజ్ఞానాన్ని నాశనం చేయడానికి
ఈ అహం బ్రహ్మాస్మైనటువంటి వృత్తి రూప జ్ఞానము అవసరము. ఆ జ్ఞానం ఉదయించకపోతే ఆ జ్ఞానం నష్టం కాదు. అయితే ఈ వృత్తి రూప జ్ఞానం ఏదైతే ఉందో ఇది మన అంతఃకరణం లేదా మన మనస్సు యొక్క ఒక పరిణామ విశేషం కదా. అంటే ఇక్కడ మనస్సు చేత తెలియబడింది అని చెప్పినట్లే అయ్యింది. ఇక్కడ అహం బ్రహ్మాస్మి వృత్తి రూప జ్ఞానానికి ఆత్మ తెలియబడుతుంది అని అంటే మనసుకు తెలియబడినట్టే ఇక్కడ. అయితే ఈ మనసు కూడా సాక్షాత్తుగా బ్రహ్మమును విషయం చేసిందా, బ్రహ్మమును తెలియజేసిందా అంటే బ్రహ్మమును తెలియజేయలే. అజ్ఞానాన్ని నాశనం చేస్తూ చేస్తూ ఇది కూడా ఉంటుపడింది. ఇక ఆ స్వరూపం ఏదైతే ఉందో, బ్రహ్మం ఏదైతే ఉందో అది స్వతసిద్ధం ఉన్నది. ఏ విధంగా ఒక చీకటి గదిలో ఒక మణి ఉంది, ఆ మణి పైన ఒక కుండను బోర్లించారు. ఇప్పుడు ఆ మణి ఉన్నట్టుగా తెలియబడటం లేదు, కానీ ఉందని మాత్రం తెలుసు, కానీ తెలియబడతలేదు ఆ చీకటి గదిలో. మరి ఉందా లేదా తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు అంటే, ఇప్పుడు చీకటి గది ఉంది, దాని మీద ఒకవైపు కుండ కూడా బోర్లించి ఉంది. అందువల్ల మణి ఉన్నది కానీ తెలియబడతలేదు. మరి తెలుసుకోవాలంటే దాన్ని ప్రకటన చేయాలంటే ఏం చేయాలి, ఒక దీపం తీసుకోవాలి. ఎందుకంటే ఆ కుండ కూడా ఎక్కడుంది తెలియాలి కదా. ఆ మూలకుందా, ఏ మూలకుందా, నడమ ఉందా, ఎక్కడుంది, ఆ కుండ కూడా తెలియాలంటే అది ప్రకాశం ద్వారానే తెలియబడుతుంది. అంటే ఒక దీపం తీసుకోవాలి. మరియు ఆ కుండను పగలగొట్టడానికి ఒక కర్రను తీసుకోవాలి కదా. చేతిలో ఒక కర్ర, ఒక చేతిలో దీపం తీసుకొని ఆ చీకటి గదిలోకి పోతే ఈ దీపం యొక్క వెలుతురుతో ఆ గదిలో ఉన్న చీకటి తొలగిపోయి ఆ కుండ ఎక్కడుంది తెలుస్తుంది మనం. ఆ తర్వాత కుండ దగ్గరికి వెళ్ళి కర్రతో కుండను పగలగొట్టినట్లయితే అప్పుడు ఆ మణి ప్రకటమైంది. చూసారా, ఇప్పుడు ఆ మణి స్వయం ప్రకాశం, దాన్ని తెలుసుకోవడానికి దీపం యొక్క అపేక్ష లేదు. ఆ మణి ఉందా లేదా ఇప్పుడు తెలుసుకోవాలంటే దీపం యొక్క అపేక్ష ఉందా, ఈ ప్రకాశం యొక్క అపేక్ష ఉందా? ఎందుకు, అదే స్వయం ప్రకాశం ఉంది, అదే స్వయంగా ప్రకాశిస్తుంది. దాన్ని తెలుసుకోవడానికి మరో ప్రకాశం యొక్క అపేక్ష లేదు. కానీ ఎంతవరకు అవసరం ఉన్నది ప్రకాశం యొక్క అపేక్ష, దండ యొక్క అపేక్ష అంటే ఆ కుండను భగ్నం చేసేంతవరకే ఈ దీపం యొక్క అపేక్ష ఉంది. కుండను భగ్నం చేసావా ఈ దీపం యొక్క అపేక్ష లేదు, దీపం యొక్క అవసరము లేదు. మరి ఇప్పుడు మణిని దీపం ప్రకాశించింది అంటారా? లేదు, అదే స్వయం ప్రకాశం ఉంది, దాన్ని ప్రకాశించడానికి మరో దీపం యొక్క అపేక్ష ఏముంది? అట్లా అజ్ఞానము తొలగిపోయిందా, ఆత్మ స్వయం ప్రకాశము. దాన్ని తెలుసుకోవడానికి మరొక ప్రత్యక్షాది ప్రమాణాల యొక్క కానీ ఇంకా వేరే ప్రకాశం యొక్క కానీ అపేక్ష లేదు, అది స్వయం ప్రకాశము. అందువల్ల ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అనేటువంటి వృత్తిరూప జ్ఞానం యొక్క ప్రయోజనం ఎంతవరకు అంటే అజ్ఞానాన్ని భంగం చేసేంతవరకే. ఆత్మ అది స్వయం ప్రకాశం ఉంది. అజ్ఞానం తొలగిందా ఆత్మ స్వయంగా ప్రకాశిస్తుంది. అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మను అని తెలిసిపోతుంది. ఈ విధంగా ఆ బ్రహ్మము జ్ఞేయమున్నది అంటే జ్ఞానం కొత్త తెలియబడుతుంది. తెలియబడుతుందంటే సాక్షాత్తుగా కాదు, అజ్ఞాన నివృత్తి అయితే అది స్వయంగా ప్రకాశిస్తుంది. అట్లా స్వయం స్ఫురణ రూపత్వాత నా భాష ఉపయుజ్యతే అని విద్యారణ్య గురుదేవులు వేదాంత పంచదశలో చెప్తారన్నమాట. కాబట్టి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి. ఆ జ్ఞేయమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని గురించి నీకు చెప్పదలుచుకున్నాను. ఏ జ్ఞేయ వస్తువును నువ్వు తెలుసుకున్నట్లయితే అమృతత్వాన్ని పొందుతావో అటువంటి జ్ఞేయ వస్తువు గురించి నీకు చెప్తున్నాను. అమృతత్వం అంటే మోక్షం అలా. పరబ్రహ్మం యొక్క జ్ఞానం చేతనే అంటే ఏ విధంగా నేనే బ్రహ్మము, బ్రహ్మమే నేను అని ఏ విధంగా ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో ఆ జ్ఞానం చేతనే మోక్షం కలుగుతుంది. ఎందుకు, మోక్షానికి ఆవరణ, మోక్షానికి ప్రతిబంధకము ఎవరు? అజ్ఞానం. అజ్ఞానం వల్లనే కదా నేనెవరో నాకు తెలియదు, బ్రహ్మం అంటే ఎవరో నాకు తెలియదు అని అంటున్నాం కదా. మరి ఇప్పుడు ఆ మోక్షానికి ప్రతిబంధకం ఎవరు? ప్రతిబంధకం అంటే అడ్డుగోడలాగా ఆ బ్రహ్మం తెలియకుండా చేసేటువంటి ఒక తెర లాంటిది అన్నమాట. అదే ప్రతిబంధకము. అది ఎవరు అంటే అజ్ఞానం. ఆ అజ్ఞానము తొలగిందా బస్ బ్రహ్మం అది స్వయం ప్రకాశము, స్వతసిద్ధము, నిత్య సిద్ధము. దాన్ని తెలుసుకోవడానికి మరొక ప్రకాశం అపేక్ష లేదు. అలా ఇంత దగ్గర పోయింది తెలియదు అనుకున్నాం, కానీ ఇప్పుడు తెలిసింది అని అంటున్నాము. కానీ వాస్తవంగా అది జ్ఞానం చేత కూడా తెలియబడలేదు, అది స్వతసిద్ధం ఉన్నది కదా. ఇప్పుడు ఒక అమ్మగారు బ్రతకమ్మ ఆట ఆడుతుంది అందరి మందితో కలిసి.
బ్రతుకమ్మ ఆ తెలంగాణలో ప్రసిద్ధి, ఇక్కడ లేదు ఆంధ్రలో కదా. వాళ్ళు అన్ని బతుకమ్మలన్నీ పువ్వులతో ఇంత ఎత్తు పేర్చి ఒక దగ్గర చేర్చి వాళ్ళు ఒక దగ్గర అన్ని వారు తెచ్చినవన్నీ కూడా ఒక దగ్గర పెడతారు. పెట్టి వాటి చుట్టూ అమ్మగారులందరూ కూడా తిరుగుతూ బతుకమ్మ ఆడతారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అని పాడుకుంటూ ఆడతారనమాట. అయితే ఆట ఆడినరు, కోలాటం వేసినరు, ఎగిరినరు, దుంకినరు, మంచిగా ఆనందంగా ఆడుకున్నారు అమ్మగారులందరూ. అయితే ఆట అంతా అయిపోయిన తర్వాత ఒక అమ్మగారు ఇట్లా తడిమి చూసుకుంది వక్షస్థలం మీద. తడిమి చూసుకునేసరికి ఆమె లక్ష్మీ హారం వేసుకొని వచ్చింది. పండుగ కదా మంచిగా ఆనందంగా ఆడుకుందామని లక్ష్మీ హారం, అది 10 తులాలు ఉంది. 1 తులం కాదు, 2 తులం కాదు. అది కనిపించడం లేదు. అమ్మో నా హారం పోయింది, నా హారం పోయిందని ఇక గొంతెత్తి ఏడవడం మొదలుపెట్టింది. అందరూ ఆడేటోళ్ళందరూ కూడా ఎక్కడోళ్ళక్కడ ఆట బంద్ చేసి ఆమె దగ్గరికి వచ్చి అమ్మ ఏమైంది అంటే నా హారం పోయింది, నా హారం పోయింది అని ఏడుస్తూ ఉంది. అప్పుడు ఒక పెద్ద మనిషి, ఒక ముసలమ్మ చూసి ఏడవకమ్మా, ఏడవకు అని ఆ పక్కింటి వాళ్ళ దగ్గరికి పోయి ఒక అద్దం తెచ్చింది. అద్దం తెచ్చి ఆమెకి ఇచ్చింది. ఎవరైతే హారం పోయిందని ఏడుస్తుంది అమ్మగారు, ఆమెకు చేతికి ఇచ్చింది. అద్దం చూసుకుంది. ఇట్లా చూసుకున్నాక దొరికింది, నా హారం దొరికింది అని అన్నది. ఇప్పుడే పోయింది అన్నది, ఇప్పుడే దొరికింది అంటుంది. ఎప్పుడు పోయింది, ఎప్పుడు దొరికింది అంటే ఆడుతూ ఉండగా ఆ హారము అది మళ్ళీ నెమ్మదిగా ఆ వెనక జాకెట్లోకి జారిపోయింది, వెనకకి పోయింది. అలా ఇక్కడ ఆ ముసలమ్మ కనపడింది, ఇక్కడ ఉంది హారం. ముసలమ్మ కనపడిన వెంటనే నీ హారం ఉంది అని చెప్పలే, అద్దం తీసుకొచ్చి చూపెట్టింది. అప్పుడు స్వయంగా తానే చూసుకుంది హారం ఉంది, దొరికింది అని కదా. ఇప్పుడు ఆ హారం పోయినట్ట దొరికినట్ట పోలేదు, దొరకలేదు. అట్లా మన స్వరూపం గట్లా ఉంది. అజ్ఞానం చేత బ్రహ్మం అంటే ఎవరో, నేనంటే ఎవరో, ఆత్మ అంటే ఎవరో అని అంటున్నాం మనం అంతే. కానీ స్వతసిద్ధం మనమే స్వయంగా పరబ్రహ్మ స్వరూపులమై ఉన్నాము. అయితే ఆ పెద్ద మనిషి ఎవరైతే వృద్ధురాలు అద్దం చూపెట్టింది కదా, ఆ వృద్ధురాల యొక్క స్థానంలో మనకి ఇక్కడ ఎవరు అంటే గురువు. అద్దం స్థానంలో శాస్త్రం కదా, భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఈ శాస్త్రం అన్నమాట అద్దం స్థానంలో. అలా శాస్త్రం మనకు అద్దం ఏ విధంగా వస్తువును ఉన్నట్టుగా ఏ విధంగా చూపెడుతుందో అట్లా శాస్త్రం మన స్వరూపాన్ని ఉన్నట్టుగా చెప్తుంది. నాయనా నీవు తత్వమసి, నాసీత్వం సంసారి. అరే నువ్వు సంసారి కాదురా, నువ్వు తత్వమసి అంటే పరబ్రహ్మమే ఉన్నావని స్పష్టంగా చెప్తుంది అన్నమాట. అనేక ప్రక్రియల చేత చెప్తుంది. అదే విషయాన్ని గురుదేవుడు చూపెడతాడు మనకు అంతే. నాయన నీ స్వరూపం గిట్ల ఉంది అని శాస్త్రంలో చెప్పింది మనకు తెలియజేసి, ఎక్కడైనా సంశయాలు ఉంటే తొలగదీసి మన స్వరూపాన్ని చూపెడతాడు అన్నమాట. అందుకని గురువు యొక్క అవసరము, శాస్త్రం యొక్క అవసరము మనకు తప్పనిసరి, అత్యంత ఆవశ్యకం ఉంది. అందుకని గురు శాస్త్రాన్ని ఆశ్రయించాలి. స్వతంత్రంగా మనకు తెలియదు. ఇప్పుడు ఆమెకు తెలిసిందా నా హారం ఉంది అని తెలిసిందా? ఆమెకు పోయిందని ఏడుస్తుంది అనే కానీ నా హారం ఉంది అని తెలిసిందా? తెలియలేదు. దానికోసము ఆ ముసలమ్మ యొక్క అపేక్ష వచ్చింది, అద్దం యొక్క అపేక్ష వచ్చింది. అదేవిధంగా మన స్వరూపం మనకు తెలియాలి అని అంటే గురువు, శాస్త్రం ఇద్దరి యొక్క అపేక్ష ఉంది. అందుకని గురువులను ఆశ్రయించే మనము శాస్త్రాధ్యయనం చేయాలి, స్వతంత్రంగా కాదు. ఈ విధంగా ఈ ఆత్మ ఎప్పుడు ఎట్లా ఉన్నదనంటే ఇంత దగ్గర అజ్ఞానావస్థలో అజ్ఞానం చేత ఆవరింపబడి ఉంది. ఏష సర్వేషు భూతేషు గూఢాత్మాన ప్రకాశతే. ఈ ఆత్మ అందరి ప్రాణుల యొక్క స్వరూపమే అయి ఉండి అందరికీ తెలియబడుతున్నది కూడా. నేను అంటున్నాడు. దేన్ని పురస్కరించుకొని అంటున్నాడు? నేనున్నాను అంటాడు. నేను అనేటోడు ఎవడు? ఆత్మ అంటున్నాడు. కానీ నేను అనే చెప్పి తర్వాత ఏమంటాడు? నేను మనుష్యుణ్ణి అంటాడు, నేను బ్రాహ్మణుణ్ణి అంటాడు, నేను క్షత్రియుణ్ణి, నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను ఫలానా అని చెప్తూ ఉన్నాడు. అయితే నేను అనేటువంటి సామాన్య జ్ఞానం ఉంది, కానీ విశేషంగా నేను బ్రహ్మను అనేటువంటి జ్ఞానం లేదు. దాని చోట విపరీతంగా చెప్తూ ఉన్నాడు, నేను మనుష్యుణ్ణి, బ్రాహ్మణుని, క్షత్రియుణ్ణి అని. కానీ జ్ఞానం కలిగిన తర్వాత అప్పుడు కూడా నేను అంటాడు. అహం అంటే నేను అంటున్నాడు. కానీ ఇంత దగ్గర మనుష్యుణ్ణి అది ఇది అన్న చోట ఇప్పుడు ఏమంటున్నాడు? అహం బ్రహ్మాస్మి అంటున్నాడు కదా.
నేను బ్రహ్మనున్నా అంటున్నాడు. అయితే నేను అనేది అజ్ఞాన కాలంలో ఉంది, జ్ఞానకాలంలో ఉంది. కానీ బ్రహ్మను అనేటువంటి జ్ఞానము జ్ఞానకాలంలో ఉంది, అజ్ఞాన కాలంలో లేదు. ఆ విశేష జ్ఞానం కలుగజేయుట కొరకే ఈ శాస్త్రాలు, గురువులు కదా. నేను బ్రహ్మను తెలుసుకోవడానికే ఈ గురు శాస్త్రాల యొక్క అపేక్ష ఉంది. ఈ విధంగా ఆత్మ ఒకచోట అజ్ఞేయము అని చెప్పబడింది, ఒకచోట జ్ఞేయం అని చెప్పబడింది. అంటే తెలియబడుతుంది అని ఒకచోట చెప్పాడు, తెలియబడదు అని ఒకచోట చెప్పారు. దాని తాత్పర్యం ఏంది ఇప్పుడు చెప్పుకున్నాం మొదట్లోనే. అంటే ఎవరైతే మలిన అంతఃకరణం కలిగి ఉంటారో, అశుద్ధ అంతఃకరణం కలిగి ఉంటారో వారికి ఆత్మతత్వం తెలియబడదు. జన్మజన్మల నుంచి నిద్రపోతూనే వస్తూ ఉన్నారు. నిద్రపోవడం అంటే తెలుసుకోకపోవడం, తన స్వరూపాన్ని తెలుసుకోకపోవడమే నిద్రపోవడం. అనాది మాయయా సుప్త యదా జీవో ప్రబుధ్యతే అజమనిద్రమ స్వప్నం అద్వైతం బుధ్యతే తదా అని అంటూ గౌడపదాచార్యులు మాండుక్యోపనిషత్తుకు కారికలు రాస్తాడనమాట. మాండుక్య కారికలని ఉంటాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి అధ్యయనం. వాటికి కూడా శంకరాచార్యుల వారు భాష్యం కూడా రాశారు ఈ విధంగా. అయితే ఈ జీవుడు ఎప్పటి నుంచి నిద్రపోయినాడు అంటే అనాది కాలం నుంచి, సృష్టి ఆది కాలం నుంచి వీడు నిద్రపోతూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా సత్సంగానికి వచ్చి నిద్రగానే పోతున్నారు. నిజమా వద్దా? సత్సంగానికి వచ్చి కూడా మరి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి కదా. ఎన్ని రోజులైతే మనకు చెప్పేవారు లేరు. శాస్త్రం అంటే మనకు తెలియదు, వేదాంతం అంటే ఏందో అది తెలియదు, గురువులను ఆశ్రయించింది లేదు. ఇక కొంతమంది మహాత్ములు తటస్థపడతారు, కానీ వాళ్ళు మన యథార్థ స్వరూపాన్ని చెప్పరు. వాళ్ళు ఎందుకు చెప్పరు అంటే మనకు ఆ యోగ్యత లేదని తెలుసుకొని వాళ్ళు చెప్పరు కదా. ఎందుకంటే ఇప్పుడు ఇంత సూక్ష్మం ఉన్నది విషయం, ఇంకా మరీ సూక్ష్మం ఉంటుంది ముందుకు పోతే. ఎప్పుడన్నా విన్నారా ఈ విషయాన్ని? మీరు విన్నారా? అంతే కదా. ఏ జన్మలో వినలేదని చెప్పండి, ఇప్పుడు కాదు, ఏ జన్మలో కూడా వినలేదు. వింటే ఏదో జ్ఞానం కలుగుతుండే, ఏ జన్మలో కూడా వినలేదు. మరి అటువంటి అమూల్యమైనటువంటి ఈ పరబ్రహ్మ తత్వాన్ని మరి మహాత్ములు ఎవరో ఒకరు దయగలిగి చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు వినాలనా లేదా? మరి ఇంకా నిద్రపోతామని అంటే ఎన్ని రోజులు నిద్రపోతారు? మరి పోండి, నిద్రపోండి. ఇంకా జన్మజన్మలు ఎత్తుకుంటూ పోండి. కుక్కలు, నక్కలు, పందులు, గాడిదలు, ఆ దున్నపోతులు అవి పుట్టండి. మరి ఏం చేస్తావు? అంతే కదా. విచార సాగరంలో ఇదే శబ్దాన్ని ప్రయోగం చేస్తున్నాడు సాధు నిశ్చల్ల స్వామీజీ. అనేక ఉపాయాలతోనే ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉంటే వాడు శిష్యుడు అంటాడు, స్వామీజీ నాకు ఇది తెలుస్తలేదా బిడ్డ? ఇంకో రకంగా చెప్తా అని మరో రకంగా చెప్పినాడు. అది కూడా తెలుస్తలేదు స్వామీజీ, అది తెలుస్తలేదా? మరో ప్రకారంగా చెప్తా అని మళ్ళీ ఇంకో రకంగా చెప్పినాడు. అది తెలుస్తలేదన్నాడు. పోనీ నాయన, ఏది తెలియకపోతే నన్ను విడిచిపెట్టడానికైనా నీకు వస్తుందా అన్నాడు గురువు. నన్ను వదిలిపెట్టడానికైనా వస్తుందా నీకు అన్నాడు. వస్తుంది స్వామీజీ, లేచిపోను ఆయన అన్నాడు. చౌపో, బారు మరి జామ్ అన్నాడు. ఓ పుట్టు చావు పో అన్నాడు. ఏం చేస్తాడు మరి? ఎంత చెప్పినా తెలుస్తలేదంటే. అందువల్ల మరి మహాత్ములు మనకు ఏదో పుణ్యవశాత్తు ఎన్నో జన్మల పుణ్యం ఉన్నదని మనకు మహాత్ములు తటస్థపడినారు. వల్ల మనకి చక్కగా మన గుహ్యమైనటువంటి రహస్యమైనటువంటి మన స్వరూప బోధ చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉన్నప్పుడు శ్రద్ధగా వినాలి. మరి నిద్రపోతే ఏం ఉపయోగం చెప్పండి? ఒకవేళ ఇప్పుడు కూడా మాకు నిద్ర వస్తుంది అని అంటే లేచిపోండి, ఇక్కడ ఉండకుండ్రి. ఎందుకనంటే మాకు సహనం కాదు నిద్రపోతే, ఎదురుగా ఉంటే సహనం కాదు. ఇది ఏదో కొత్త పెంట అని నడుస్తుంది. మా ఆశ్రమంలోనైతే అవన్నీ లేపి బయటకు వెళ్ళకూడతాను నేను. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎందుకు నిద్రపోవాలి? వచ్చి తెలుసుకునేందుకు వచ్చావు, నిద్రపోయేందుకు వచ్చావు. నిద్రపోయేది ఇంటికాడ నిద్రపో, ఇక్కడికి వచ్చి నిద్రపో అన్న. నువ్వు నిద్రపోతుంటే మాకు మూడు రాదు చెప్పాలంటే. అందరు నిద్రపోతుంది, ఏం చెప్పాలి అని మాకు ఉత్సాహం ఉండదు. అందుకని ఎవరు కూడా నిద్రపోకుండా జాగ్రత్తగా వినండి. విషయం సూక్ష్మం ఉన్నది. ఇది కథలు, పురాణాలు అయినా కథలు జోడించుకుంటూ చెప్తున్నా నేను. ఏమి విషయం తెలియాలని కథలు జోడించుకుంటూ చెప్తూ ఉన్నాయి. అర్జున విను, ఆ జ్ఞేయాన్ని గురించి చెప్తూ ఉన్నాను. దానిని తెలుసుకున్నచో మోక్షం లభింపగలదు. అది ఎలా ఉంది అని అంటే అనాది అన్నాడు, మరియు పరంబ్రహ్మము, మరియు సత్తు కాదు అసత్తు కూడా కాదు అని ఆ బ్రహ్మం యొక్క లక్షణాలు చెప్పినాడు కదా. అనాది అన్నాడు. ఆత్మవస్తువు ఎలా ఉంది అని అంటే అనాది
అని ఒక విశేషణం ఇచ్చి చెప్పినాడు. అనాది అంటే దేనికంటారు? మనం సామాన్యంగా లోకంలో ఏమనుకుంటాం? అనాది అంటే ఎవడు గతి లేనోడు అనాది అంటాం కదా. ఆ శబ్దం వేరే, ఈ శబ్దం వేరే. అక్కడ అనాథ పెద్ద తకారం ఉంటుంది, ఇక్కడ అనాది దా ఉన్నది. ఇక్కడ దాకు గుడి, అనాది శబ్దం వేరే ఉంది, ఆ శబ్దం కాదు ఇక్కడ. అనాది, ఆది అంటే పుట్టుక లేదా కారణము గలది అని అర్థం. అనాది అంటే పుట్టుక లేనిది అని అర్థం కదా. ఆత్మకు పుట్టుక లేదు, అది పుట్టలే. మన శరీరాలు ఉత్పన్నమవుతున్నాయి కదా, ఒకనాడు పుట్టినవి, మరొకనాడు లేకుండా పోతాయి కదా. వీటికి జన్మ మరణాలు ఉన్నాయి, పుట్టుక చావులు ఉన్నాయి. కానీ ఆత్మ అది అనాది అంటే పుట్టుక లేనిది, అది జన్మించలేదు. ఒకవేళ జన్మించింది అని అంటే మరి దానికి తల్లిదండ్రులు ఎవరు? కారణం ఎవరు? చెప్పాలి కదా. ఈ శరీరం పుట్టింది అనంటే దీనికి తల్లిదండ్రులు ఉన్నారు మనం చెప్పగలం. కానీ ఆత్మ పుట్టింది అనంటే మరి దానికి తల్లిదండ్రులు ఎవరు? ఎవరు లేరు. ఆత్మ కంటే రెండో వస్తువు ఇంకోటి లేనే లేదు. మరి ఎవరున్నారు? లేదు. అందుకని ఇది అనాది. ఒకవేళ దాని పుట్టుక ఉన్నది అని చెప్పిండు అంటే ఎవడైనా, నువ్వు ఎలా తెలుసుకోగలిగావు? ఆత్మ ఎలా పుట్టింది నువ్వు ఎలా తెలుసుకొని చెప్పబోతున్నావు అంటే చెప్పేవాడే ఆత్మ కదా. ఎవడైతే ఆత్మ పుడుతుందని అంటున్నాడు వాడే స్వయంగా ఆత్మ ఉన్నాడు. మరి వాడు వాని యొక్క పుట్టుకను తెలుసుకున్నాడని చెప్పవలసి వస్తుంది. వాడే స్వయంగా వాని పుట్టుకను తెలుసుకున్నాడని చెప్పవలసి వస్తుంది. తెలుసుకునేవాడు తెలియబడేదానికంటే మొదలు ఉండాలి, అంతే కదా. తెలుసుకునేవాడు తెలియబడేదానికంటే మొదలు వాడు ఉంటేనే కదా దాన్ని తెలుసుకుంటాడు. మరి వాడు పుట్టుక పూర్వం వాడు ఉన్నాడా? పుట్టిండంటే పుట్టుక పూర్వం వాడు లేడు. మరి ఎట్లా తెలుసుకున్నావు నీ పుట్టుకను? మనకి చావు ఉన్నదంటావా అంటే చచ్చిన తర్వాత తెలుసుకున్నటోడు ఎవడు? వాడే కదా తెలుసుకున్నటోడు. మన వాడే సచ్చిందంటే తెలుసుకున్నటోడు ఎవడుగా. అందుకని ఇక్కడ చావు పుట్టుకలను తెలుసుకునేవాడు మరొకడు లేడు. అందుకని దానికి పుట్టుక అనేది లేదు, ఎల్లప్పుడూ ఉంటుంది కదా. ఇట్లా అనాది వస్తువులు అనేకం చెప్తారు శాస్త్రం లోపల. బ్రహ్మము అనాది ఉన్నది, జీవుడు అనాది ఉన్నాడు, ఈశ్వరుడు అనాది ఉన్నాడు, అజ్ఞానము అనాది ఉన్నది, మరి అజ్ఞానానికి బ్రహ్మకు గల సంబంధము అనాది ఉన్నది, మరి జీవేశ్వరులకు భేదము అనాది అని ఇట్లా 6 అనాదులు చెప్తారు. అయితే వాటన్నిటిలో బ్రహ్మముని విడిచి ఆత్మను విడిచి మిగతా 5 అనాదులు ఏవైతే ఉన్నాయో అవి అనాది అయితే ఉన్నాయి, కానీ అనంతము కావు. అవి అంతవంతములు ఉన్నాయి, అంతమైపోతాయి అంటే నాశనం అయిపోతాయి. ఎందుకు అనంటే జ్ఞానం కలిగింది అని అంటే అజ్ఞానం నష్టమైపోతుంది. అజ్ఞానం నష్టమైపోతే అజ్ఞానం చేత కలిగినటువంటి జీవుడు, ఈశ్వరుడు, జీవేశ్వర సంబంధము, అజ్ఞానానికి బ్రహ్మకల సంబంధం ఇవన్నీ కూడా నష్టమైపోతాయి. ఒకదాన్ని నష్టం చేస్తే అన్నీ నష్టమైపోతాయి. పూర్వకాలంలో ఇళ్ళల్లో కుండలు పెట్టుకుంటారు, ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి. దొంతులు అందరూ ఏమంటారు? దొంతులు అంటారు కదా. మొదటి కింద పెద్ద కుండ, దానికంటే కొంచెం చిన్నది మీద, దానికంటే కొంచెం చిన్నది ఇంకా మీద, ఇట్లా ఇంత ఎత్తు పెడతారు. కదాచిత్ కింది కుండకు ఏదన్నా దక్క అయిందనుకో, కింది కుండ పగిలిందనుకో, అప్పుడు మీది కుండలు అన్నీ పగిలిపోతాయి. ఒక్కటి ఉండదు, కిందిది పగిలిందంటే అన్నీ పగిలిపోతాయి. అట్లా అజ్ఞానమే అన్నిటికి కారణం. సంపూర్ణ జగత్తంతటి కూడా కారణం అజ్ఞానం. అజ్ఞానం నష్టమైపోతే ఇంకా ఏది ఉండదు. జీవుడు ఉండడు, ఈశ్వరుడు ఉండడు, జగత్తు ఉండదు, ఏది ఉండదు. జీవేశ్వరుడు కూడా మిథ్యనే, ఈశ్వరుడు అనేవాడు కూడా మిథ్యనే, వాడు కూడా సత్యం కాదు. ఆ ఈశ్వరుడు అనేవాడు ఎవరికంటామనంటే మాయను తీసుకుంటే మాయ విశిష్టుడైనప్పుడు, మాయతో సంబంధపడినప్పుడు అతనికి ఈశ్వరుడు అంటాం. అయితే మాయనే నష్టమైపోతే ఈశ్వరత్వం కూడా నష్టమైపోతుంది. కుండలో నీళ్లు పోసాము, ఆ నీటిలో సూర్యుని యొక్క ప్రతిబింబం పడింది కదా. అప్పుడు కుండ పగిలిపోయింది అనుకో, అప్పుడు నీరు ఉండదు, నీటిలో ప్రతిబింబం కూడా ఉండదు. కేవలం బింబరూప సూర్యుడు మాత్రం ఎట్లా ఉన్నాడో అట్లే ఉంటాడు. అతడు ఎప్పుడు నాశనం కాదు. అట్లా ఈ మాయ అనేది ఏదైతే ఉపాధి ఉన్నదో దానిలో చైతన్యముగా ప్రతిబింబానికి ఈశ్వరుడు అంటాం. ఆ మాయనే నష్టమైపోతే దాంతోపాటు ప్రతిబింబం కూడా నష్టమైపోతుంది. అద్దం పగిలిపోతే ప్రతిబింబం ఉంటుందా? ఉండదు. అట్లా ఉపాధి నష్టమైపోతే తదిగత ప్రతిబింబం కూడా నష్టమైపోతుంది. అట్లా జీవుడు, ఈశ్వరుడు కూడా ప్రతిబింబ స్వరూపులు. ఆ ఉపాధులను నష్టం చేసినామనుకో, అజ్ఞానాన్ని జ్ఞానం చేత నష్టం చేస్తే ఆ అజ్ఞానం నందు లేదా మాయ యందు ప్రతిబింబించినటువంటి ఈశ్వర చైతన్యం కూడా నష్టమైపోతుంది. అయితే స్వరూపం చేత ఈశ్వర చైతన్యం ఏదైతే ఉందో అది శుద్ధ చైతన్యమే,
కాకపోతే ఈ మాయ అనేటువంటి ఉపాధి యోగం చేత అందులో ప్రతిఫలించింది. ఆ ప్రతిబింబ రూప ఈశ్వరుడు నష్టమవుతాడు, శుద్ధ చైతన్యం నష్టం కాదు. ఏ విధంగా జలగత ప్రతిబింబం నష్టమైపోతుంది కుండ పగిలిపోతే, కానీ సూర్యుడు నష్టమవుతాడా? బింబరూప సూర్యుడు నష్టం కాదు. అట్లా జీవుడు నష్టమైపోతాడు, ఈశ్వరుడు నష్టమైపోతాడు, మాయా నష్టమైపోతుంది, అన్నీ నష్టమైపోతుంది. ఇక మిగిలేది కేవలం శుద్ధ చైతన్యం, అదే నీ స్వరూపం, అదే నీవు అని ఈ విధంగా శాస్త్రము చెప్తుంది. ఈ విధంగా ఆత్మ అనాది అంటే దానికి ఉత్పత్తి లేదు, మరియు అనంతం ఉన్నది అంటే దానికి అంతం అనేది లేదు, నాశనం అనేది లేదు. ఎందుకు? అది శుద్ధ చైతన్యం ఉన్నది, అది ఎప్పుడు నాశనం కాదు. అజ్ఞానము మిగతాయన్నీ కూడా నాశనమైపోతాయి, కానీ అది నాశనం అయ్యేది కాదు. వీటన్నిటికీ ఆధారము అధిష్టానమై ఉన్నది అది ఆత్మ, అది ఎప్పుడూ ఉంటుంది. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు ఈ శరీరాలు వస్తున్నాయి పోతున్నాయి కదా, ఈ శరీరంలోనే పుట్టినప్పటి నుంచి ఇంతటి దగ్గర ఈ శరీరం అనేక మార్పులు చెందుతూ వచ్చింది కదా. శైశవావస్థ నుంచి బాల్యావస్థకు వచ్చింది, బాల్యావస్థ నుంచి యవ్వనావస్థకు వచ్చింది, యవ్వనావస్థ నుంచి కౌమారావస్థ, కౌమారావస్థ నుంచి వృద్ధావస్థ. ఈ విధంగా అవస్థలు మారుతూ ఉన్నాయి శరీరంలో. కానీ ఆత్మ మారుతుందా? ఆ చిన్నప్పుడు ఉన్న నువ్వే ఇప్పుడు ఉన్నావా? అప్పుడు వేరేవాడు ఇప్పుడే వేరేవాడు ఉన్నాడా? వాడే వీడా? మరి వాడు మారిండా? వాడు ఉన్నాడు, కానీ శరీరం మారింది. అదేవిధంగా పూర్వజన్మలో ఉన్నటువంటి శరీరం ఇప్పుడు లేదు, ఇప్పుడున్న శరీరం భావి జన్మలో ఉండదు. శరీరాలు మారుతాయి, కానీ నువ్వు ఉంటావా పోతావా? నువ్వు ఉంటావా చస్తావా? నేను చచ్చిపోతా అంటావు కదా, నిజంగానా? నువ్వు చచ్చేవాడివి కాదు. పూర్వజన్మలో ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, భావి జన్మలో కూడా ఉంటావు. శరీరాలు నష్టమైపోతున్నాయి, కానీ ఆత్మ ఎప్పుడు ఒకే రీతిగా ఉంటుంది. దానికి చౌ పుట్టుకలు లేవు. నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. శరీరాలు చంపబడినప్పటికీ కూడా, చచ్చినప్పటికీ కూడా ఆత్మ చచ్చేది కాదు, అది ఎప్పుడూ ఉంటుంది. అదే మన స్వరూపం అని ఈ విధంగా తెలుసుకోవాలి కదా. ఇదంతా ఎవరి గురించి చెప్తున్నారు? మన కోసమే, మన స్వరూపాన్ని చెప్తున్నాడు. మనమే ఈ విధంగా తెలుసుకోవాలి. నేను ఎప్పుడు చచ్చేవాడిని కాదు, పుట్టేవాడిని కాదు. శరీరం మరణిస్తుంది, మరణించని, అది పంచభూతాల సొమ్మున్నది, పంచభూతాలలో కలిసిపోతుంది, నాకేమీ హాని లేదు అని మృత్యు వచ్చినా కూడా మనము దుఃఖపడేది లేదు. ఎందుకు? నేను చచ్చేవాడిని కానే కాదు, ఎందుకు దుఃఖపడాలి? ఈ విధంగా తెలుసుకోవాలి. ఈ విధంగా తెలుసుకుంటేనే కానీ మనకు శోకమోహాలు లేకుండా పోతాయి. అదే కదా, శోకమోహ నివృత్తి కోసమే కదా భగవద్గీత ప్రవృత్తమైంది. అర్జునుడు యుద్ధానికి వచ్చి నిలబడి భీష్మాదులను చూసి, వారందరూ నా వారు, నా తాతలు, నా గురువులు, నా తండ్రులు, నా కొడుకులు, అన్నలు, తమ్ములు, మామలు, వీళ్ళంతా నా వారే కదా, వారందరినీ చంపుకొని నేను రాజ్యాన్ని పొంది ఏం ఉపయోగం ఉన్నది అని అతడు మోహగ్రస్తుడయ్యి ఉద్యమం చేయకుండా మానేసి కూర్చున్నాడు. ఆ మోహాన్ని తొలగించడానికే ఈ భగవద్గీత ప్రవృత్తమైంది. అందుకని మనకు శోకమోహాలు లేకుండా పోవాలంటే ఆత్మజ్ఞానం ఒకటే ఏకైక సాధనము. అందుకని ఆత్మజ్ఞానాన్ని పొందితేనే మనకు జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం చేత మోక్షం కలుగుతుంది, శోకమోహాలు పోతాయి. ఇక ఎట్టి పరిస్థితులు ఎదురుపడినా కూడా మనకు దుఃఖం కలగదు. ఎప్పుడైతే గట్టిగా దృఢ నిశ్చయం అవుతుందో మనకు అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవ అహమస్మి, నేనే బ్రహ్మను బ్రహ్మమే నేను అని ఈ విధంగా ఎప్పుడైతే దృఢ నిశ్చయం పొందుతావో అప్పుడు ఎటువంటి దుఃఖాలు వచ్చి మీద పడినా, హిమాలయ పర్వతం లాంటి పెద్ద పెద్ద దుఃఖాలు వచ్చి మీద పడ్డా కానీ గురునాపి నా విచాల్యతే అన్నాడు. ఎంత పెద్ద దుఃఖాలు వచ్చి మీద పడ్డా యస్మిన్ స్థితోన దుఃఖేన గురునాపి విచాల్యతే. అతడు దుఃఖపడు. ఎందుకు? దుఃఖం ఎందుకు కలుగుతుంది? నాకేదైనా హాని కలుగుతుందేమో అని అనుకుంటే దుఃఖం. ఇప్పుడు నీకు హాని లేనే లేదు. ఎందుకు? నువ్వు చచ్చేవాడివి కాదు, పుట్టేవాడివి కాదు, నీకు హాని లేనే లేదు. ఇక మరి దుఃఖం ఎందుకు కలుగుతుంది చెప్పండి? అదన్నమాట. యస్వాత్మరతిరేవ స్యాద్ ఆత్మతృప్తశ్చ మానవ ఆత్మన్యేవ చ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. చూసారా, ఎవరైతే తన స్వరూపాన్ని తెలుసుకొని తన స్వరూపమునందు ఎల్లప్పుడూ రమించేటువంటి వాడు, ఆత్మయందే రమిస్తూ ఉంటాడు, ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు, ఆత్మయందే తృప్తిగా ఉంటాడు, అటువంటి వానికి ఇంకా ఏది కూడా కదల్చలేదు, యముడొచ్చి కూడా ఏం చేయలేడు. అటువంటి నిశ్చల స్థితి ఏర్పడుతుంది అంత చంద. అందుకని అటువంటి జ్ఞాని
ఎవరైతే ఉంటాడో అతడు సర్వత్ర పూజితుడు ఉంటాడు కదా. స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే శాస్త్రం చెప్తుంది. స్వదేశంలో అంటే రాజు తన దేశం ఎంతవరకు ఉందో తన దేశంలో రాజుగా పరిగణింపబడతాడు, పూజింపబడతాడు. ఓ రాజు రాజు చక్రవర్తి అని అందరూ పూజిస్తారు. తన రాజ్యం వరకే అతడు పూజితుడు. కానీ విద్వాన్ ఆత్మజ్ఞాని ఎవడైతే ఉంటాడో ఏ రాజ్యం పోయినా ఏ దేశం పోయినా ఎక్కడున్నా కానీ పూజింపబడతాడు. చూడు విద్వాన్ యొక్క మహిమ అంటే విద్య యొక్క మహిమ. విద్వాన్ ఎట్లయినాడు? అతడు విద్యను ఆర్జించాడు, జ్ఞానాన్ని పొందాడు. ఆ జ్ఞానం యొక్క మహిమ ఇట్లా ఉంటుంది అన్నమాట. ఎక్కడ పోయినా కానీ అతడు పూజింపబడతాడు. అందువల్ల విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని చెప్పింది శాస్త్రం. ఈ విద్యను యొక్క స్తుతి చేస్తూ భర్తృహరి శతకంలో చెప్తాడనమాట. విద్యా నామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యా భోగకరీ యశః సుఖకరీ విద్యా గురుణాం గురుః విద్యా బంధుజనో విదేశ గమనే విద్యాపరా దేవత విద్యా రాజసు పూజితా నతు ధనం విద్యా విహీన పశు. చూడు విద్యా విహీన పశు. విద్య లేకపోతే వాడు పశువుతో సమానం. అయ్యో మేము మనుషులమే కదా, మనుషులైతే మాత్రం ఏమున్నది, పశువుల వలనే అని మాకు తెలుసుకోవాలి. ఎందుకు? విద్య లేదు, జ్ఞానం లేదు. జ్ఞానం లేకపోతే ఆ పశువులకు మనకు తేడా లేదు. ఎందుకు? జ్ఞానేన హీన పశుభిः సమాన. జ్ఞానం లేకపోతే వాడు పశువుతో సమానం అంతే. ఎందుకు? పశువు తింటుంది, పంటది, కంటది. మనము తింటున్నాం, పంటున్నాం, కంటున్నాం. ఇక మరి దానికి మనకి ఏం తేడా ఉంది? మరి మనం పశువులమా మనుషులమా? మీరే చెప్పండి. చెప్పరు కదా. చూడు శాస్త్రం చెప్తుంది, నేను అనడంలే, చెప్తున్నాడు కదా. విద్యా విహీన పశువు అని చెప్పారు. అందుకని విద్యను ఆర్జించండి, జ్ఞానాన్ని పొందండి. విద్యలు ఎన్నో ఉన్నాయి లోకంలో. ఖగోళ విద్య, భూగోళ విద్య, విద్య ఎన్నో ఉన్నాయి. కానీ అవేం పనికిరావు. అవన్నీ వీటి కొరకు మాత్రమే. కోటి విద్యలు వీటి కొరకే. అన్య విద్యా పరిజ్ఞానం అవశ్యం నశ్వరం భవేత్. బ్రహ్మ విద్యా పరిజ్ఞానం బ్రహ్మ ప్రాప్తికరం నృణం అని చెప్పింది. అన్య విద్యలు ఎన్నో ఉన్నాయి, కానీ అవన్నీ కూడా ఏం ఉపయోగం, వీటి కొరకు మాత్రం ఉపయోగపడతాయి. కానీ బ్రహ్మ విద్య ఏదైతే ఉందో అది బ్రహ్మమునే ప్రాప్తం చేసి మనకు ఇష్టేస్తుంది. మళ్ళీ ముఖం పెట్టుకొని జన్మకు రావాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ జన్మ సంసారంలోకి రావాల్సిన అవసరం ఉండదు. ముక్తులమైపోతాం కదా, పరమశాంతి రూపంలో ఉంటాం. మరి మీకు శాంతి కావాలన్నా దుఃఖం కావాలన్నా ఏం కావాలి? ఎవరు మాట్లాడారు కదా. దుఃఖం కావాలనుకుంటే ఉండండి, నాదేం పోతుంది. కాబట్టి ఏ విద్య కూడా మనకు మోక్షానికి సాధనం కాదు. కేవలం బ్రహ్మ విద్య ఒక్కటే. బ్రహ్మజ్ఞాన ఔషధం వినా, బ్రహ్మజ్ఞానం అనేటువంటి ఔషధం లేకుండా మనకు ఈ అజ్ఞానం చావదు. సంసారము అది దానికి అంతు లేదుగా, దానికి ఫుల్ స్టాప్ లేదుగా, అది కొనసాగుతూనే ఉంటుంది. వచ్చిందా? అందుకని విద్య చాలా శ్రేష్టమైంది అని భర్తృహరి చెప్తున్నాడు. విద్యా నామ నరస్య రూపమధికం. చూడు ఆ వ్యక్తి ఎంత కురూపి అయినప్పటికీ కూడా అతడు బ్రహ్మజ్ఞాని అయినట్లయితే అతడు అందరి చేత, చక్రవర్తుల చేత కూడా పూజితుడు అవుతాడు కదా. అష్టవక్ర మునీంద్రుడు ఉన్నాడు కదా, ఆయన 8 అష్ట అంటే 8, వక్రం అంటే వంకలు, 8 వంకలు ఉన్నాయి అతనికి శరీరంలో. అయినా కానీ రాజుల చేత పూజింపబడ్డాడు. మనం ఈ సౌందర్యం కాదండి పూజింపబడటానికి, విద్య అది. ప్రచ్ఛన్న గుప్తం ధనం కదా, మనం కోటాను కోట్ల ధనాన్ని సంపాదించుకుంటాం, కానీ దానికి ఎవడో ఒకడు భాగస్థుడు వేరే ఉంటాడు అంతే కదా. నీ సంతానమో లేదా గవర్నమెంటో లేదా దొంగలు వాడికి భాగస్థుడు కదా. అది ఎప్పుడో పోతుంది. కొబ్బరికాయలోకి నీళ్లు క్రమేణా ఒక్కొక్క చుక్క వస్తాయంట కదా. అట్లా ధనము మెల్లమెల్లగా వస్తుంది, కష్టపడంగా శ్రమపడంగా వస్తుంది. కానీ పోయేటప్పుడు ఎట్లా పోతుంది తెలుసా? వెలుగపండును ఏనుగ తింటే ఎట్లా పోతుందో అట్లా. వెలుగపండు ఏనుగ తింటే అందులో ఉన్న గుజ్జు మొత్తం మాయమైపోతుంది, భస్మైపోతుంది. మళ్ళీ కాయలాగానే ఉంటుంది. అది మళ్ళీ బయటకు వచ్చినప్పుడు కాయనే వస్తుంది, కానీ అందులో గుజ్జు ఉండదు.
లోనే మాయమైపోతుంది. అట్లా తెలిసిందా? కాబట్టి మనకు ఈ ధనం ఏదైతే ఉందో బ్రహ్మ విద్యా రూప ఐశ్వర్యం, ఈ ధనం ఉన్నది కదా, ఇది ప్రచ్ఛన్న ధనం, గుప్త ధనం అన్నమాట. ఇది ఎవడు ఎత్తుకుపోయేటోడుగా, దొంగలకు ఇది దొరికేది కాదు, గవర్నమెంట్కు దొరికేది కాదు, అగ్ని చేత కాలబడేది కాదు, కొడుకులు బిడ్డలు దాన్ని లాక్కునేటోళ్ళు కాదు, ఎవరికి చెందదు. అది మన దగ్గరే ఉంటుంది. ఇస్తే పోతుంది, పోయినా కానీ మళ్ళీ ఊరుతుంది. నీళ్ళ చెలిమి అంటారా, నీళ్ళది ఇసుక తిన్నెల మీద మనం ఇట్లా తోడినట్లయితే అలా నీళ్ళు వచ్చేస్తాయి. ఆ నీళ్ళు మనం ఎన్ని తీస్తే అన్నీ మళ్ళీ వస్తూనే ఉంటాయి, ఊరుతాయి అన్నమాట. అట్లా జ్ఞానం ఇస్తూ ఉంటే ఊరుతూ ఉంటుంది. ఇది ఒడిసేది కాదు, అటువంటి ధనం అన్నమాట. ఇది చూసారా, జ్ఞాన ధనం. ఇది సంపాదించుకోండి. ఆ ధనం ఎందుకు పనికిరాదు? అది దుఃఖానికి కారణం. అర్థాన మార్జనీయ దుఃఖం మార్జితానంత రక్షణే అర్జయ దుఃఖం వ్యయ దుఃఖం కిమర్థం దుఃఖ భోజనం అన్నారు. సంపాదించడంలో దుఃఖమే, ఖర్చు పెట్టడంలో దుఃఖమే, దాన్ని రక్షించడానికి దుఃఖమే. ఎందుకు ఆ దుఃఖరూపమైనటువంటి ఆ ధనం? అందుకని ఈ ధనం సంపాదించుకోండి, ఆత్మధనం సంపాదించుకోండి. విద్యా భోగకరి. చూడు, విద్య ఉన్నదంటే ఏ భోగం రాదు అతని దగ్గరికి. చూడండి, ఋషికేశ్, హరిద్వార్, కాశీలో పోయి చూడండి, మహాత్ములు ఎట్లా ఉంటారు. ఏ చక్రవర్తికి ఉండదు అటువంటి భోగాలు అనుభవిస్తారు వాళ్ళు. బండారాలు, బండారా అంటే భోజనాలు పెద్ద పెద్ద ధనవంతులు వచ్చి భోజనాలు పెడతారనమాట, అన్న సంతర్పణ చేస్తారు. ఆ అన్న సంతర్పణ పెట్టి గడప రెండు భోజనం పెట్టి అతనికి ధనము, ఇంకా వస్త్రాలు, ఇంకా ఏమేమి అనేక వస్తువులు ఇచ్చిపోతారు. ఆ మహాత్ముల రూములలో ఇట్లా కుచ్చలుగా ఉంటాయన్నమాట వస్తువులు, చెద్దర్లు, సూటర్లు, టిఫిన్లు, చెప్పులు, గొడుగులు, ఏమేమో ఇస్తారు. మంచి మంచి వస్త్రాలు ఇస్తారు, రాజభోగాలు అనుభవిస్తారు. అందుకే అలవాటు పడి సన్యాసులు చెడిపోతారు కదా. ఆ భోగాలకు అలవాటు పడి సన్యాసులు చెడిపోతారు. కానీ ఎవడైతే యథార్థమైనటువంటి ఆత్మతత్వాన్ని ఎరిగినవాడు ఉంటాడో ఆ భోగాలకు స్వస్తి చెప్తాడు. అవన్నీ అక్కర్లేదు. కాబట్టి భోగకరి ఎవరు? విద్య. మరియు యశస్సును మనకు ప్రాప్తం చేస్తుంది, సుఖాన్ని ప్రాప్తం చేస్తుంది. ఈ విద్యనే గురువులకు గురువు ఉన్నది కదా. అనాది కాలం నుంచి ఈ గురువులు ఎలా అయినరు, వీళ్ళు ఆచార్యులు ఎలా అయినరు, వీళ్ళంతా విద్య చేతనే కదా విద్యను వాళ్ళు పొంది గురువులు అయినరు. మరి గురువుల కంటే కూడా శ్రేష్టం, గురువులకు గురువు ఉన్నది విద్య. విద్య బంధుజను. ఇప్పుడు మనకు ఏ బంధువులు అక్కర్లేదు, విద్య ఉంటే చాలు, అన్ని వ్యవస్థలు చేస్తుంది విద్యనే. ఎందుకు? విద్య ఉన్నదంటే ఎవడో శిష్యుడు అయితేనే ఉంటాడు, నీ సేవ చేస్తూనే ఉంటాడు. ఇంకా బంధువులు ఎందుకు నీకు? ఈ బంధువులు కూడా ఒకసారి నీకు పనికిరారు, కానీ శిష్యులు వాడిని పూలలో పెట్టి పూజిస్తారు, పాద పూజలు చేస్తారు. ఇంకేం కావాలి చెప్పు? విద్య పరదేవత. ఆ విద్యనే మనకు పరదేవత, అంతకంటే శ్రేష్టమైన దేవత ఇంకోలేరు. ఎందుకు? నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే. జ్ఞానం కంటే పవిత్రమైన వస్తువు ఇంకోటి లేదు, అంతేనా లేదా? అందుకని మరి అటువంటి విద్య ఏదైతే ఉందో అది పరదేవత. మరి విద్య విదేశ గమనే. నువ్వు ఏ దేశం పోయినా కానీ విద్యావంతునికి ఆదరణ, గౌరవం ఉంటుంది. అందరు కూడా ఆదరిస్తారు, గౌరవిస్తారు, చేరదీస్తారు, విలువనిస్తారు విద్య ఉంటే. విద్య లేకపోతే ఎవడోతి పోనికి అంటారు. విద్య ఉంటే ఎవరైనా కానీ గౌరవిస్తారు. ఏ దేశం పోయినా సరే, ఏ రాష్ట్రం పోయినా సరే, ఏ గ్రామం పోయినా సరే విద్యావంతునికి గౌరవం ఉంటుంది. విద్యా రాజసు పూజిత. చక్రవర్తులలో కూడా విద్య పూజింపబడుతుంది. విద్యావంతుని చక్రవర్తులు కూడా ఆరాధిస్తారు కదా. సాక్షాత్ అవతార పురుషులైనటువంటి శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు కూడా వశిష్ఠ భగవానుడిని, సాందీపుణ్ణి పూజించనరా లేదా, ఆదరించనరా లేదా? చూడు, విద్య యొక్క మహిమ అట్లా ఉంటుంది. ఎందుకు వలన పూజించారు? విద్యావంతులు ఉన్నారు, ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, అందుకని పూజితులు ఉన్నారు. నతు ధనం అంటాడు. ధనం కాదు మనకు పనికొచ్చేది విద్య. విద్య అనేటువంటి ధనమే మనకు చాలా ఉపకరిస్తుంది. అది కేవలము ఈ ఐహికమైనటువంటి పారలౌకికమైనటువంటి భోగాలు కాదు, మనకు శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇస్తుంది. ఏ లోకంలో కూడా పొందినటువంటి ఆనందాన్ని, శాంతిని మనకు ఇస్తుంది విద్య. అందుకని విద్య అంత శ్రేష్టమైనది ఇంకోటి లేదు. అందుకని విద్యను ఆర్జించండి, విద్యను సంపాదించుకోండి. ఏ విద్య? ఆత్మ విద్య, ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోండి. భోజ మహారాజు దగ్గర కాళిదాస్ మహారాజు ఒక ఆయన ఉండే. కాళిదాస్ కవి, చాలా గొప్ప కవి. అటువంటి కవి ఇదివరకు ఉత్పన్నం కాలేదు, అంతఃపురం లేడు. చూసారా, అంత గొప్ప కవి అన్నమాట.
అద్యాపి తత్తుల్య కవేరభావాత్ అనామికాసార్థవతి బభూవ అని చెప్తున్నారు కదా. పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికాది స్థితకాళిదాస. పూర్వకాలంలో కవులు ఎంతమంది ఉన్నారు, ఎవరు శ్రేష్ఠులు అని గణన ప్రారంభించి ఒక రాజు కవులనందరినీ పిలిపించి అందరిలో శ్రేష్ఠుడు ఎవరు అని గణన చేస్తూ వస్తుండగా మొట్టమొదలు కాళిదాసు లెక్కలకు వచ్చాడు. కనిష్ఠిక అంటే చిటికన వేలుకు కాళిదాసును లెక్కించారు. ఇక ఈ చిటికన వేలు తర్వాత రెండవ వేలు ఏది, ఇక్కడి నుంచి కింద నుంచి పోతే ఇట్ల నుంచి పోతే అనామిక కదా. దీని పేరేంది, అనామిక అంటారు. దీనికి మధ్యమం అంటారు, దీనికి తర్జని అంటారు, ఇది అంగుష్టం అంటారు, ఇది కనిష్టం కదా. ఈ అనామిక నంబర్ వచ్చేసరికి రెండవ కవి దొరకలే. కాళిదాస్ తర్వాత రెండవ కవి ఎవరు అంటే ఎవరు దొరకలే. ఈ అనామిక అంటే దీనికి పేరు లేదన్నమాట. అనామిక అంటే దీనికి పేరు లేదు, అందుకే అనామిక అనే పేరు దీనికి సార్థకమైంది అంటాడు. అంటే రెండో వాడు దొరకలేదు, అనామిక అనామికగానే మిగిలిపోయింది. అంత పెద్ద కవి అన్నమాట కాళిదాసు. భోజరాజు కాలంలో ఉన్నాడు. భోజరాజు ఒక ఆస్థానంలో ఉండేవాడు. అతడు ఎప్పుడు కూడా ఆస్థానంలోకి వస్తూ ఉండగానే ఆ రాజును ఉద్దేశించి అనేవాడు ఏమనంటే, స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని ఈ వాక్యం అనుకుంటూ వచ్చేవాడు. ఎవరు, కాళిదాస్. అంటే ప్రతిరోజు కూడా ఆ రాజు వింటూ ఉండేవాడు, ఈయన అలాగనే అంటూ ఉండేవాడు. ఇది వాళ్ళకి అలవాటు అయిపోయింది. అయితే ఒకరోజు కాళిదాస్ మహారాజు సభలోకి ఏదో పని నిమిత్తం చేత రాలేకపోయాడు. అయితే అతని మీద ద్వేషపడే వాళ్ళు ఉంటారు కదా, ఈర్ష్యపడే వాళ్ళు ఉంటారు కదా అక్క సభలో. ఎందుకంటే ఇది అనేక సార్లు పూజితుడైతున్నాడు, సత్కరింపబడుతున్నాడు, అనేక బహుమానాల చేత అతడు గౌరవింపబడుతున్నాడు కాళిదాస్ మహారాజు. అది చూసి ఓరలేని వాళ్ళు ఏం చేశారంటే, ఏనాడైతే ఆ కాళిదాసు రాలేదో ఆనాడు రాజుతో అంటారన్నమాట, ఏం రాజా, ప్రతిరోజు కూడా కాళిదాసు సభలోకి వచ్చి రాజా స్వదేశే పూజ్యతే విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని అంటూ, అంటే నువ్వు రాజువు కదా, నువ్వు స్వదేశంలో మాత్రమే పూజింపబడతావు, విద్వాన్ అయినటువంటి కాళిదాసు అయితే అతడు అంతటా పూజింపబడతాడు, అన్ని దేశాల్లో పూజింపబడతాడు అని చెప్తూ ఉండగా మిమ్మల్ని అవమానించినట్టు కాదా కదా. ఇప్పుడు తనను గొప్పగా చెప్పుకున్నట్లు అయింది కదా. ఇప్పుడు అతడు విద్వాన్ ఉన్నాడు, జ్ఞాని ఉన్నాడు. ఆ విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటే నేను ఎప్పుడు అంతటా పూజింపబడతాను, నువ్వు కేవలం దేశంలోనే పూజింపబడతావు అని చెప్పినట్లు అయిందా లేదా. అప్పుడు రాజును అవమానించినట్టు కాలే. తన యొక్క గొప్ప చెప్పుకుంటూ రాజును చిన్నగా చేసి చెప్పినాడు అన్నమాట. ఈ విధంగా నేను అవమానిస్తుంటే మీకు అనిపించడం లేదా రాజా, మీకు ఏం మనసు చివుకు వంటలేదా అని అంటే, అప్పుడు అతనికి ఆలోచన వచ్చింది, అవు కదా, నిజమే కదా, నన్ను అవమానించినట్టే కదా అని అనుకొని, సరే మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇప్పుడు కాళిదాసుకు ఏమని చెప్పాలి, ఏ విధంగా అతనికి శిక్ష ఇవ్వాలి అవమానించినందుకు అని అంటే, అప్పుడు మంత్రి గారు లేచి అంటాడు, ఏం లేదు రాజా, మీకు ఇప్పుడు చలికాలం ఉంది, బాగా చలి వేస్తుంది, కాబట్టి ఇతన్ని ఎడారి భూముల్లోకి పంపించాలి. ఎడారి భూములు ఏది, రాజస్థాన్ మొదలైనటువంటి స్థలాల్లో ఎడారి భూములు ఉంటాయి. ఆ ఎడారి భూములకి పంపించాలి, అతనికి బట్టలు ఊడదీసి పంపించాలి అంటాడు. శిక్ష నేను అవమానించినందుకు అంటే, సరే అదే విధంగా చేస్తాము అని చెప్పి రాజు ఒప్పుకొని రేపు ఉదయమే అతన్ని రాజస్థాన్కి పంపించండి, పల్లకిలో కూర్చుండబెట్టి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టిరండి. రాజస్థాన్లో వదిలిపెట్టిన తర్వాత బట్టలు, శరీరం మీద బట్టలు ఉంచవద్దు, బట్టలు తీసుకొని రాదు అన్నాడు. రాజు ఆజ్ఞ ఉన్నది. మంత్రి గారు చెప్పారు. తెల్లారి ఎప్పుడైతే కాళిదాసు సభకు వచ్చేసాడో అప్పుడు మంత్రి గారు చెప్పాడు, ఇగో ఇది రాజు యొక్క ఆజ్ఞ ఉన్నది, కాళిదాసు మహారాజు గారా, చూడండి మీరు ఇప్పటికిప్పుడే బయలుదేరి రాజస్థాన్కి వెళ్ళిపోవాలి. నేను అన్నీ తయారు చేసి పెట్టినా, పల్లకి తయారు చేసి పెట్టినా, పల్లకి మోయడానికి 4 కావాలి కదా, నేను 8 మందిని పెట్టినా, ఎందుకు చాలా దూరం ఉన్నది, ఎన్నో రోజులు పోవాలి, అందుకని ఒకరికి 4కి శ్రమ అనిపిస్తే మరొక 4, వారికి శ్రమ అనిపిస్తే మళ్ళీ ఈ 4 షిఫ్ట్ మారుతారన్నమాట. అందుకని వాళ్ళందరినీ తయారు చేసిన, వాళ్ళందరి మీద ఒకరిని ఒక రాజపట్టుని పెట్టిన, మరి మీతో పాటు ఆ పల్లకిలోనే అన్ని రోజుల బత్యం కూడా కావాలి, ఆ బత్యం కూడా తయారు చేసి పెట్టిన, అందులో పల్లకిలోనే పెట్టి ఉంచిన రెడీగా. ఆ భటుడు ఉన్నాడు, సైనికుడు ఉన్నాడు, అతన్ని కూడా మీతో పంపిస్తున్నాను అని మీరు తప్పనిసరి వెళ్ళాలి అని అంటే, అప్పుడు కాళిదాసు మహారాజు అనుకున్నాడు, రాజు ఆజ్ఞ ఉన్నది, శాసనం ఉన్నది, రాజు ఏమైనా చేయగలడు, కాదనడానికి రాదు, మనం పౌరులం ఉన్నాము
అతడు రాజు ఉన్నాడు. సరే, ఈశ్వరేచ్ఛ. కానీ నన్ను అవమానపరచడానికా లేదా నాకు శిక్ష విధించడానికా ఎందుకో పంపిస్తున్నాడు రాజు. అయినా కానీ నా స్వాభిమానాన్ని మాత్రం కోల్పోవద్దు అని మాత్రం తన మనసులో పెట్టుకొని రాజు ఆజ్ఞను శిరసావించి అతడు పల్లకిలో కూర్చున్నాడు. ఇక వాళ్ళు తీసుకెళ్ళి ఆ రాజస్థాన్లో వదిలేసి మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు అతని బట్టలు వదిలించుకున్నారు. శరీరం మీద ఏ బట్టలు లేకుండా వదిలించుకున్నారు. మళ్ళీ తిరిగి వాళ్ళ రాజ్యానికి వచ్చేసారు. ఇక కాళిదాసు అక్కడ ఎడారిలో పడి ఉన్నాడు. ఇక సూర్య అస్తమయము కానున్నది, చీకటి రానున్నది. ఇప్పుడు ఎట్లా? చుట్టూ ఎక్కడ కూడా నీరు దొరకదు. అక్కడ ఎక్కడో ఒక దగ్గర ఓయాసిస్సులని ఉంటాయి, చిన్నగా నీటి గుంటలు ఉంటాయి. కానీ ఎక్కడ నీరు దొరకని ప్రదేశంలో వదిలేశారు అతన్ని. ఇప్పుడు ఎట్లా? నీళ్లు లేవు, ఆహారం లేదు, మరి చలి పెడుతుంది. ఒకవైపు చలికాలం ఉన్నది, కప్పుకోవడానికి బట్టలు లేవు. ఇప్పుడు ఎట్లా అనుకున్నాడు. అంతలో చీకటి పడింది. చీకటి పడిన తర్వాత ఇక చలి వేస్తుంది, ఒకవైపు ఆకలి వేస్తుంది, ఏమి తాగడానికి నీళ్లు లేవు. అప్పుడు అనుకున్నాడు, ఆ దిక్కు లేని వానికి దేవుడే దిక్కు అంటారు కదా. అప్పుడు ఆ ఇసుక తిన్నెల మీదనే కూర్చున్నాడు. ఇక కూర్చొని ఆసనం వేసుకొని కూర్చున్నాడు. పరమాత్మను ధ్యానం చేసుకుంటున్నాడు. పరమాత్మ, ఎంతోమంది భక్తులను నువ్వు రక్షించావు, వాళ్ళ కష్టాల్లో నుంచి నువ్వు రక్షించావు. పరమాత్మ, ఇప్పుడు నాకు రక్షించే వాళ్ళు ఎవరు కూడా లేరు, నీవు తప్ప నాకు రక్షకులు ఎవరు లేరు అని పూర్తిగా మనస్సును భగవంతునికి సమర్పించి అలా ధ్యానంలో కూర్చున్నాడు అన్నమాట. అతడు ధ్యానంలో ఉన్నాడు. కొంత దూరాన ఒక చిన్న వృక్షం ఉన్నది. పెద్ద పెద్ద వృక్షాలు ఏమి ఉండవు అక్కడ. ఎడారిలో చిన్న వృక్షం ఉన్నది. ఆ వృక్షం మీద 2 పిశాచాలు ఉన్నాయి. అయితే ఆ పిశాచాలకు మంచి స్నేహం అన్నమాట. ఒకదానికొకటి మంచి స్నేహము, చాలా గాఢంగా ప్రేమించుకుంటాయి. అయితే ఒక రోజున ఏమైంది, అదే రోజున ఈ కాళిదాసు ఏ రోజైతే పోయాడో ఆ రోజు వాళ్ళకు ఒక సమస్య ఎదురైంది. ఉట్టిగానే వాళ్ళు కొని తెచ్చుకున్నటువంటి సమస్య ఏమీ లేదు. ఏమంటారంటే అందులో ఒకడు అంటాడు, ఆ ఒక పిశాచి, చూడు ఇది పుష్యమాసం ఉన్నది కదా, పుష్యమాసంలో చలి అధికంగా పెడుతుంది, చలి అధికంగా ఉంటుంది అన్నాడు. అంటే వేరొక పిశాచి అంటాడు, లేదు మాఘమాసంలోనే చలి అధికంగా ఉంటుంది అని. ఇట్లా ఇక ఎవరు కూడా ఒప్పుకోలేము లేదు. అంటే వాడు చెప్పింది వీడు ఒప్పుకోవడం లేదు, వీడు చెప్పింది వాడు ఒప్పుకోవడం లేదు. ఇద్దరిలో వాదం పెరిగి ఇద్దరిలో జగడం తయారయ్యి చూడు, మన ఇద్దరి యొక్క తీర్మానం చేయాలంటే మన ఇద్దరి మధ్యలో ఒకడు మధ్యస్థి ఉండాలి. మన జగడాన్ని తీర్మానం చేయాలంటే మన ఇద్దరి మధ్యలో ఒక మధ్యస్థి ఉండాలి. అతడు కూడా మంచి తెలివైన వాడు ఉండాలి, మంచి జ్ఞాని ఉండాలి. అటువంటి వాడే మంచిగా తీర్పునిస్తాడు. మరి ఎవరిని ఎన్నుకుందాము అంటే వాళ్ళకి ఇదివరకు తెలుసు అన్నమాట. కాళిదాసు మహారాజు భోజరాజు యొక్క ఆస్థానంలో ఉంటాడంట. అతడే సమర్థుడు, అతడే తెలివైన వాడు, అతని దగ్గరికి పోదాము అని అనుకునేసరికి ఇంతలో మరొక పిశాచి ఏమన్నదంటే, ఆ కాళిదాసును ఇక్కడికే తీసుకొచ్చారు, ఈ ఎడారిలోనే ఉన్నాడు అని అన్నారు. ఓ అయిందానికి పద అని వాళ్ళు కాళిదాసు దగ్గరికి వచ్చారు. అట్లా వస్తూ ఉండగానే వాళ్ళ యొక్క భీకరమైనటువంటి ఆకారాన్ని చూసి కాళిదాసు భయపడ్డాడు. వాళ్ళ కళ్ళు జ్యోతుల్లాగా ఇట్లా వెలుగుతూ ఉన్నాయి, పెద్ద ఆకారం ఉన్నది కదా, వెంట్రుకలన్నీ ఎట్లా ఇంతప్పుడు మొత్తం కింది దగ్గర వేలాడుతున్నాయి. తల ముందుకు వచ్చేసి ఇట్లా కళ్ళు కనపడకుండా అట్లా ఆ వెంట్రుకలన్నీ ఇట్లా వేలాడబడి ఉన్నాయి. ఆ వెంట్రుకల్లో నుంచి కళ్ళు ఇట్లా లైట్లలాగా మెరుస్తూ ఉన్నాయి. మళ్ళీ అవి చూసేసరికి కాళిదాసు అట్లే భయపడిపోయినాడు. అబ్బా, ఇక నా చావు నిశ్చితం, ఇక పిశాచాలు ఉంచుతాయా, నన్ను చంపేస్తాయి, భగవంతా నువ్వే దిక్కు అని గదగద అనుకుంటున్నాడు. అవి తీరా దగ్గరికి వచ్చి ఎంత దగ్గరికి వస్తుంటే అంత ఇతని ప్రాణాలు పోతున్నాయి. ఇక అయింది, ఇక దగ్గరికి వచ్చింది, ఇక నేను పోతాను అని తినేస్తాయి అని భయపడుతూ ఉన్నాడు. కళ్ళు మూసుకున్నాడు. ఆ పిశాచాలు వచ్చి అతని ముందు వచ్చి నమస్కారం చేసి, కాళిదాసు మహారాజు నమస్కారం అన్నాయి. నమస్కారం అనే శబ్దం వినగానే వెంటనే అతనికి ప్రాణం వచ్చేసింది. అమ్మో, ఇవి నన్ను తినేందుకు రాలేదు, నమస్కారం చేస్తున్నాయంటే నన్ను తినేయన్నమాట, బతికిపోయినా అనుకో. అయినా కానీ చెప్పనికి రాదు, పిశాచాలు స్వభావం, చంపుతాయేమో. అయినా భయం అయితే లోపల ఉన్నది. అప్పుడు నమస్కారం శుభం పోయారు అని ఎందుకొరకు వచ్చారు అని అంటే, ఇగో మాలో ఒక వాదం చెలరేగింది, మా ఇద్దరిలో
కలహం చెలరేగింది. అది నువ్వు తీరుస్తావని మేము మీ దగ్గరికి వచ్చాము అంటారు. అప్పుడు సరే చెప్పండి ఏమిటి ఆ సమస్య అని అంటే, ఇగో మా సమస్య ఇది, ఇగో పుష్యమాసంలోనే చలి ఎక్కువగా ఉంటుందని నేను అంటున్నా, అతడేమో మాఘమాసంలో చలి ఎక్కువగా ఉంటుందని ఆయన అంటున్నాడు. మరి ఏది నిజం, మేము ఎవరు కరెక్టు, ఇది నిర్ణయించి మీరు చెప్పాలి. అప్పుడు కాళిదాస్ మహారాజ్ అనుకున్నాడు, ఇప్పుడు ఎవరికి న్యాయం చెప్పినా కానీ ఇంకోడు నాకేమవుతాడు, వాడు శత్రువు అవుతాడు, అంతే కదా. ఒకరికి న్యాయం చెప్పిండు అనుకో, ఇంకోడు ఏమవుతాడు, శత్రువు అవుతాడు. వాడు పిశాచి, వాడైనా చంపుతాడే కదా నన్ను ఎట్లయినా. వీనికి న్యాయం చేసినా వాడు చంపుతాడు, వానికి న్యాయం చేసినా వీడు చంపుతాడు. ఎట్లయినా నా చావు దగ్గరికి వచ్చింది కదా, ఏం చేయాలి, ఇప్పుడు ఏదో ఒకటి యుక్తిని తీయాలిగా, ఒకటి యుక్తి పన్నాలే అనుకున్నాడు. అన్నాడు, ఇగో మీరు ఇద్దరు కూడా కరెక్టే అన్నాడు. మీరు ఇద్దరు కూడా కరెక్టే, ఎందుకంటే ఋతుపవనాలు హిమాలయాలకు తాకి అవి తిరిగి వచ్చి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ పర్యావృతం అయ్యి మన వైపు వచ్చినప్పుడు చలి అధికంగా ఉంటుంది కదా. చలి అధికంగా చల్లగా ఈగం ఎందుకు వస్తుంది, ఆ హిమాలయ పర్వతాలకు తాకి ఆ గాలి మన వైపు వచ్చినప్పుడు చల్లగా వస్తుంది అన్నమాట. అయితే ఏ మాసంలో ఆ పవనాలు వస్తాయో ఆ మాసం చల్లగా ఉంటుంది. ఇందులో వాదించడానికి ఏమున్నది, వాదించడానికి ఈడ అర్థమే ఉన్నది, సారమే ఉన్నది. మాఘమాసంలో పవనాలు వచ్చినాయి అనుకో, మాఘమాసం చల్లగా ఉంటుంది. లేదా పుష్యమాసంలో పవనాలు వచ్చినాయి అనుకో, పుష్యమాసం చల్లగా ఉంటుంది. మరి ఇద్దరు కరెక్టే కదా. అందుకని ఇందులో మీరు వాదులాడడానికి ఏమీ సారం లేదు, మీరు వాదులాడకండి. మరి ఇద్దరు కూడా యోగ్యులే, ఇద్దరు కూడా నిర్దోషులే, ఇద్దరికి కూడా న్యాయమే అని చెప్పేసరికి అప్పుడు ఇద్దరికి ఆనందం అనిపించింది, సంతోషం కలిగింది. సంతోషం కలిగి అప్పుడు ఆ పిశాచాలు అన్నాయి, కాళిదాస్ మహారాజ్ నువ్వు మాకు మంచి తీర్పు చెప్పావు, మాలో జగడం లేకుండా మంచి తీర్పు చెప్పావు. ఎందుకంటే ఇదివరకు స్నేహంతో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒకరికి న్యాయం చేస్తే ఇంకోడు వానికి శత్రువు అయిపోతాడు కదా. అందుకని ఇప్పుడు మేము ఒకరికొకరు పరస్పరం మళ్ళీ కలిసి ఉండేట్లాగా మంచి తీర్పు చెప్పావు, చాలా సంతోషం కలిగింది. దానికోసం నీకు ఏదన్నా సేవ చేయాలి అని అనుకుంటున్నాము అన్నారు. నీకు ఏదో ఒకటి సేవ చేయాలి అనుకున్నాం. అప్పుడు కాళిదాస్ అన్నాడు, ఇగో చలి పెడుతుంది చూడు, బాగా చలి పెడుతుంది. ఈ చలి పోవడానికి మీరు ఏం చేయాలంటే అంత దూరాన నాకు చుట్టూ కట్టెలతోని మంటలు పెట్టాలి. మంటలు పెడితే ఆ చలి అనేది తగ్గుతుంది. మరి ఇంకొక పని కూడా చేయాలి మీరు. ఏమిటి అని అంటే, చూడు మీరు ఇప్పుడే వెళ్ళి ఆ రాజధాని నగరం భోజరాజు దగ్గరికి వెళ్ళి, వాళ్ళు ఇప్పుడు రాత్రి పడుకొని ఉంటారు, భార్య తాను ఇద్దరు, రాణి రాజు పడుకొని ఉంటారు కదా, వాళ్ళను మంచాలతో సహా అమాంతంగా లేపుకురావాలి. ఇక్కడికి లేపుకొచ్చి నాకు అన్నంత దూరాన వాళ్ళకు ఉంచాలి, నాకు దగ్గరగా కాదు దూరాన, అంత దూరాన ఉంచాలి. మీరు ఆ మంచాలకు ఎదురుగా నిలబడి వాళ్ళకు నిరీక్షిస్తూ ఉండండి. వాళ్ళకి దర్శనం కావాలి, లేస్తే మిమ్మల్ని చూసేట్లాగా నిలబడండి. నేను మళ్ళీ మిమ్మల్ని ఆదేశించే దగ్గర మీరు అలాగే నిలబడండి అని అంటే, వాళ్ళు వెంటనే అతని చుట్టూ మంటలు రగిల్చారు. పిశాచాలు కదా, వాళ్ళ దగ్గర అన్ని రిద్దులు ఉంటాయి. వెంటనే మంటలు రగిల్చి అతని శీతలత్వాన్ని అతని చలిని పోగొట్టారు. మరి రాజు దగ్గరికి పోయారు, రాజును రాణిని ఇద్దరిని మంచాలతో సహా తీసుకొచ్చి అంత దూరంలో ఆ ఎడారి భూమిలో వాళ్ళకు ఉంచారు. ఇక చలికాలం రోజు కదా, వాళ్ళకు అంతఃపురంలో ఉంటే మంచిగా ఎచ్చగా ఉండేది. కానీ ఇప్పుడు బంగన బహిర్భూమి అంతా చలికాలము, ఆ గాలులు చల్లని గాలులు వీస్తూ ఉంటే ఆ రాజుకు రాణికి మెలకువ వచ్చింది. మెలకువ వచ్చి చూసేసరికి ఎక్కడున్నారు, ఇప్పుడు అంతఃపురంలో లేరు, ఎడారి భూమిలో ఉన్నారు, జంగల్ అంతా అడవిలో ఉన్నారు. అరే ఇక్కడికి ఎందుకు వచ్చినాం మనం అని లేచి చూశారు. లేచి చూసేసరికి ఎదురుగా రెండు పిశాచాలు, ఆమె కోటి ఈయనకు పిశాచం ఎదురుగా కనపడ్డాయి. వెంటనే వాళ్ళకి భయం వేసింది, అబ్బో పిశాచాలు, ఇప్పుడు ఎట్లా కావాలి. ఎటు చూస్తే కూడా సైనికులు లేరు, అక్కడనైతే సైనికులు ఉండేవాళ్ళు, ఆ భటులు ఉండేవారు. ఇక్కడ ఎవరు లేరు, మనం ఏకాంతంగా ఉన్నాము, నువ్వు నేనే, భార్యాభర్త ఇద్దరే, మనం రక్షించే వాళ్ళు ఎవరు. ఇప్పుడు ఆ పిశాచాలు వచ్చి ఎదురు నిలబడ్డాయి, తినేస్తాయి మనల్ని, ఇప్పుడు ఎట్లా అని వాళ్ళు గజ ఉడుకుతూ అటు ఇటు చూసేసరికి ఈ మంటల్లోన కాళిదాస్ మహారాజ్ మంచిగా ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. అతన్ని చూశారు వాళ్ళు, ఆ దూరం నుంచి చూశారు, మన కాళిదాస్ మహారాజే. అయితే అతడు తెలివైనవాడు, మంచి కవి ఉన్నాడు, వివేకి ఉన్నాడు. ఈ ఆపద నుంచి కాపాడడానికి అతడే మనకు సరైన. ఇప్పుడు అతని దగ్గరికి పోదాం, అతడే మనల్ని రక్షిస్తాడు ఈ పిశాచ బారి నుంచి అని అనుకొని వాళ్ళు
కాళిదాస్ మహారాజ్ దగ్గరికి వచ్చారు. భయపడుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చేసరికి అయ్యో రాజు రాణి మీరా ఇక్కడ వచ్చారేమి అని ఎరగలేనట్టే మాట్లాడుతున్నారు. తెలియదన్నట్టుగానే మాట్లాడుతున్నారు. అయ్యా ఏమున్నది, ఏమైందో ఏమో మాకు తెలియదు, ఇక మేము ఇక్కడ వచ్చి ఎడారిపంలో పడి ఉన్నాము, ఆ పిశాచాలు ఎదురుగా నిలబడ్డాయి, మమ్మల్ని మింగడానికి రెడీలో ఉన్నాయి, మమ్మల్ని ఏ విధంగానైనా చేసి ఆ పిశాచాల బారి నుంచి రక్షించు అన్నాడు. అయ్యా నువ్వు రాజు ఉన్నావు, సమర్థుడు ఉన్నావు, నిన్ను నువ్వు రక్షించుకో, నేను బ్రాహ్మణు ఉన్నా, పిరిగివాడిని, నేను రక్షిస్తా, నిన్ను నువ్వు రక్షించుకో అంటే లేదు అని రాజు ఆ కాళిదాసు కాళ్ళ మీద పడ్డాడు. ఏం చేస్తాడు మళ్ళీ? రాజు అయితే ఏమైతే ఆపదలో ఉన్నాడు, కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడి ఎట్లా నన్ను రక్షించు అని అంటే, సరే మీరు కళ్ళు మూసుకోండి అన్నాడు. మీరిద్దరూ కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకోగానే ఆ పిశాచాలకు చెప్పాను, వీళ్ళిద్దరిని మళ్ళీ యథాస్థానంలో ఉంచరండి, మళ్ళా అంతఃపురంలో ఉంచరండి అని ఆ పిశాచాలకు చెప్తే అప్పటిదప్పుడే మంచాలతో సహితంగా మళ్ళా తన స్వస్థానానికి వచ్చేసాడు. ఇక అక్కడ పోయి కళ్ళు తెరిచేసరికి మళ్ళా ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. అరే ఎట్లొచ్చినాం మనం? ఇదంతా కాళిదాసు యొక్క మహిమ. అతడే మనల్ని రక్షించాడు ఆ పిశాచాల బారి నుంచి. చాలా మంచివాడు కదా. అతనికి మనం అపకారం చేసినా కానీ మనకు ఉపకారం చేశాడు కదా. అతన్ని దేశ బహిష్కారం చేసి ఈ ఎడారి భూమిలోకి పంపించాడు కదా రాజు. ఇప్పుడు ఏం చేసినట్టు? కాళిదాసుకు అపకారం చేసిండా లేదా? అతనికి ఉపకారం చేసిండు. మళ్ళీ చూడు, మహాత్ములు అంటే ఇట్లా ఉంటారు కదా. మహాత్ముల హృదయం ఇట్లా ఉంటుంది. అపకారం చేసిన వానికి కూడా ఉపకారం చేస్తారు. ఇది మహాత్ముల యొక్క లక్షణము అని తెలుసుకొని, తన యొక్క తప్పును తెలుసుకొని రాజు మళ్ళీ పల్లకిని పంపించి తొందరగా తీసుకురండి కాళిదాసును అని పంపించి మళ్ళా రాజ్యానికి తీసుకొచ్చి మళ్ళా కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకొని, కాళిదాసు మహారాజా నన్ను క్షమించు అని. అంటే ఇక్కడ చూడు, విద్యావంతుడు కదా, తన యొక్క విద్య చాకచక్యం చేత, వివేకం చేత ఆ పిశాచాలను కూడా బోల్తా కొట్టాడు కదా. పిశాచాలకు కూడా సమాధానం చెప్పి అతడు అక్కడ పూజితుడైనాడు. అందుకే కదా నీకేమైనా సహాయం చేస్తామని అన్నాయి అవి పిశాచాలు. ఇప్పుడు విద్య అంటే అట్లా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ రాజు ఏం చేశాడు? కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకున్నాడు. ఎందువల్ల? విద్య ఉన్నది కాబట్టి. అది విద్య యొక్క మహిమ. అందుకని విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్వాన్ అయిన వాడు ఆత్మజ్ఞాని ఎక్కడున్నా కానీ పూజితుడవుతాడు అనేది ఇది ముమ్మాటికి సత్యం. అదేవిధంగా మీరందరూ కూడా మరి ఆత్మజ్ఞానాన్ని పొంది మీరు కూడా పూజితులు కండి. సరే, ఎవడు పూజించినా పూజించకుండా మనమైనా తరిస్తాం కదా. మనమైనా కానీ జన్మవరణ రూప సంసారం నుంచి తరిస్తాం కదా. మరి తరించడమే మన ముఖ్య లక్ష్యం. జన్మకు వచ్చింది ఎందుకు కదా? ఈ జన్మవరణ రూప సంసారం నుంచి తరించడానికే వచ్చాం. కాబట్టి మీరు మంచిగా గురువులను ఆశ్రయించి, శాస్త్రాన్ని ఆశ్రయించి, ఆత్మజ్ఞానాన్ని పొంది మీరు ముక్తులు కండి. దానికి తగిన శక్తి సామర్థ్యాలు, అనుకూల పరిస్థితులు, అనుకూల వ్యక్తులను మరియు తగిన బుద్ధిని మీకు ఆ గురుదేవుడు ఇచ్చి మీకు అందరికీ కూడా రక్షించుగాక. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.